కసి కరాళ నృత్యం రాల్చిన పసి ప్రాణాలెన్నో కడుపు కోతతో అల్లాడిన కన్నులలో విషాదమెంతో కులమతాల సుడిగుండాలకు బలి అయిన పవిత్రులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానములెంతో అన్నాతులు అనాథలుండని ఆనవయుగమదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో పసిపాపల నిదుర కనులలో ముసిరిన భవితవ్యం ఎంతో గాయపడిన కవి గుండెలలో గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో ఓకే, థ్యాంక్ యూ అన్న. అమెరికా ఆడేటటువంటి నాటకాలకి అంతు లేకుండా పోయింది. రోజుకో మాట, పూటకో మాట, ట్రంప్ మాట్లాడేటటువంటి మాటలకి చేతలకి తేడా లేకుండా పోయినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఇరాన్ యుద్ధం జరుగుతుంది. ఈ ఇరాన్ యుద్ధాన్ని, అమెరికా ఇజ్రాయెల్ చేసేటటువంటి యుద్ధాన్ని నిరసిస్తూ మనం ఈ సెమినార్ జరుపుకుంటున్నాం. దానికి ఫలితంగా ఇవాళ ఇరాన్ ప్రజలు ఎంతో మంది, ఇరాన్ నాయకులు ఎంతో మంది ప్రాణాలు అర్పించినటువంటి పరిస్థితుల్లో అమెరికా యొక్క దుర్మార్గమైనటువంటి ఆలోచన విధానాన్ని ఎండగట్టాలని అమెరికా సామ్రాజ్యమా అగ్రరాజ్య పీఠమా దుష్కర్మల దేశమా దురంతాల నిలయమా అమెరికా సామ్రాజ్యమా అగ్రరాజ పీఠమా దుష్కర్మల దేశమా దురంతాల నిలయమా అమెరికా సామ్రాజ్యమా అగ్రరాజ పీఠమా దుష్కర్మల దేశమా దురంతాల నిలయమా ఖబర్దార్ ఖబర్దార్ అమెరికా సామ్రాజ్యమా ఖబర్దార్ ఖబర్దార్ అమెరికా సామ్రాజ్యమా అమెరికా సామ్రాజ్యమా నీకు నీవే ప్రపంచాన్ని సాధికార నియంతవా దేశ దేశ ప్రభుత్వాలు నీకే పదకాంతమా నీకు నీవే ప్రపంచాన్ని సాధికార నియంతవా దేశ దేశ ప్రభుత్వాలు నీకు ప్రాతకార్యమా నీవు పుట్టి వేయేళ్ళు దాటనో లేదో నీవు చేసి దుష్కర్మల కంతమే లేదు అమెరికా సామ్రాజ్యమా అగ్రరాజ పీఠమా దుష్కర్మల దేశమా దురంతాల నిలయమా ఆయుధ సంపద బలిసిన అమెరికా దేశమా మధున్మాదం తలకెక్కిన రాజ్యమా ఆయుధ సంపద బలిసిన అమెరికా దేశ
దేశమా మధోన్మత్త భుజన్మాద తలకెక్కిన రాజ్యమా సకల దేశ జాతులన్నీ నీకే దాసోహమా సకల దేశ జాతులన్నీ నీకే దాసోహమా మానవతను శాసించే తలపిరు సూరుగమా అమెరికా సామ్రాజ్యమా అగ్రరాజ పీఠమా దుష్కర్మల దేశమా దురంతాల నిలయమా అమెరికా సామ్రాజ్యమా ఖండాలన్నిటికి నీవే దండధరునివా ప్రపంచానికి నీవే పోలీసు హెడ్డువా ఖండాలన్నిటికి నీవే దండధరునివా ప్రపంచానికి నీవే పోలీసు హెడ్డువా ఏ దేశాన్ని పచ్చగమననీయవు ఏ దేశాన్ని పచ్చగమననీయవు ఏ జాతిని స్వేచ్ఛగా బతుకనీయవు అమెరికా సామ్రాజ్యమా అగ్రరాజ పీఠమా దుష్కర్మల దేశమా దురంతాల నిలయమా అంతర్యుద్ధాలు నేర్పి కూర్చిన రాజ్యాలు ఎన్ని కుట్రలు కుహకలు కొన్ని చేయించిన హత్యలెన్ని అంతర్యుద్ధాలు నేర్పి కూర్చిన రాజ్యాలు ఎన్ని కుట్రలు కుహకలు పన్ని చేయించిన హత్యలెన్ని కరువులు కాటకాలు నిర్మాణ్యుల నిరాశయులు కరువులు కాటకాలు నిర్భాగ్యులు నిరాశయులు శిశు మరణం జనహరణం దేశాలే శ్మశానం అమెరికా సామ్రాజ్యమా అగ్రరాజ పీఠమా దుష్కర్మల దేశమా దురంతాల నిలయమా ఖబర్దార్ ఖబర్దార్ అమెరికా సామ్రాజ్యమా అమెరికా సామ్రాజ్యమా అగ్రరాజ పీఠమా ఖబర్దార్ ఖబర్దార్ అమెరికా సామ్రాజ్యమా. మిత్రులారా, నేడు ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ కలిసి చేస్తున్నటువంటి నరమేధానికి వ్యతిరేకంగా సిపిఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి సభకు హాజరైనటువంటి మేధావులు, ప్రజాస్వామికవాదులు, కార్యకర్తలకి స్వాగతం, సుస్వాగతం. మన ఈ నిరసన సభకు ముఖ్య అతిథిగా రావాల్సినటువంటి కేఎల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బుడ్డిగా జమీందార్ గారు ఆన్ ది వేలో ఉన్నారు. ఈ లోపుగా సభని ప్రారంభించుకుందాం. ఈ సభ ప్రారంభానికి ముందు లెక్చరర్ పి రామయ్య గారిని వచ్చి ఒక పాట పాడాలని కోరుతున్నాను. ఏమినేల తల్లి ఇది పనికిరాని పీడు ఎటుల జరిగెనమ్మా ఈ ఘోర దారుణం. ఏమినేల తల్లి ఇది పనికిరాని పీడు ఎటుల జరిగెనమ్మా ఈ ఘోర దారుణం. ఇది రత్న గర్భ కాదు సమాధి రాళ్ళ బీడ.
ఇది రత్న గర్భ కాదు సమాధి రాళ్ళ బీడ, అది పలుకలేదు భాష నూరేళ్ల దీన ఘోష. ఇది నేల తల్లి ఇది పనికి రాని బీడు, ఎటుల జరిగెనమ్మ ఈ ఘోర దారుణం. ప్రతి పల్లె సీమలోన పాడేటి కదురులేవి, అందాల ధరని పట్టి మజిలీను చేరలేవి. ప్రతి పల్లె సీమలోన పాడేటి కదురులేవి, అందాల ధరని పట్టి మజిలీను చేరలేవి. సంద్రాలు ఆవలున్న యంత్రాలు మింగెనమ్మా, సంద్రాలు ఆవలున్న యంత్రాలు మింగెనమ్మ. తగినట్టి ప్రటన వేళ చేనేత వారి నడుగు, తగినట్టి ప్రటన వేళ చేనేత వారి నడుగు. ఏమి నేల తల్లి ఇది పనికి రాని బీడు, ఎటుల జరిగెనమ్మ ఈ ఘోర దారుణం. బలోపేతులైన నవయువకులేరి తల్లి, గాంధర్వ గానములతో రంజింపవారలేవి. బలోపేతులైన నవయువకులేరి తల్లి, గాంధర్వ గానములతో రంజింపవారలేవి. మన వాళ్ళు తెచ్చినట్టి జగడాల పారురడుగో, మన వాళ్ళు తెచ్చినట్టి జగడాల పారు నడుగు. బానిసగా నిన్ను చేసి నిర్జించినారు తల్లి, బానిసగా నిన్ను చేసి నిర్జించినారు తల్లి. ఏమి నేల తల్లి ఇది పలికి రాని బీడు, ఎటుల జరిగెనమ్మ ఈ ఘోర దారుణం. ఇంత పేదలోన మేమెటుల బ్రతకగలము, ఆలేని దేవుడొచ్చి చూపించగలడ దారి. ఇంత పేదలోన మేమెటుల బ్రతకగలము, ఆలేని దేవుడొచ్చి చూపించగలడ దారి. సరికొత్త జీవితాన్ని ఏ దేవుడివ్వలేడా, సరికొత్త జీవితాన్ని ఏ దేవుడివ్వలేడా. ఆ తిరుగుబాటు చేసి పొందాలి దాన్ని తల్లి, ఆ తిరుగుబాటు చేసి పొందాలి దాన్ని తిరిగి. ఏమి నేల తల్లి ఇది పనికి రాని బీడు, ఎటుల జరిగెనమ్మ ఈ ఘోర దారుణం. ఎటుల జరిగెనమ్మ ఈ ఘోర దారుణం. థ్యాంక్ యూ. మిత్రులారా, ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ కలిసి చేస్తున్నటువంటి మారణకాండకు వ్యతిరేకంగా ఈరోజు సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన సభను నిర్వహిస్తున్నాం. ఈ సభకు పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ ఆవుల అశోక్ కుమార్ని అధ్యక్షత వహించాలని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి కామ్రేడ్ పి రంగారావును కూడా ముఖ్య వక్తగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మనకి ముఖ్యమైనటువంటి అతిథిగా రావాల్సినటువంటి విజయవాడ కేఎల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బుట్టిగా జమీందార్ గారు అతి త్వరలో రాబోతున్నారు, అన్ని వేల్లో ఉన్నారు. మరొక వక్త టీపీటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి బి మనోహర్ రాజు గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రాష్ట్ర కమిటీ సభ్యులు జి రామన్నను కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మనోహర్ రాజు గారు, జి రామయ్య గారు. అన్నోదయ కళాకారులు యోగానందం గారి బృందం ఒక పాట ఆలపించారు.
ఈసీ మున్సిపల్ నాయకులు కృష్ణమూర్తి గారిని ఒక పాట పాడకు. జనం చైతన్యం కావాలని పెన్నులు చైతన్యం చేస్తూ గానాలు చైతన్యం చేయాలని ఓ పాట. నమస్తే శ్రీరన్న. పాడవోయి 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 చైతన్యపు గీతి, పాడవోయి జనావళి మార్పు చెందురీతి జన చైతన్యపు గీతి. పాడవోయి పాడవోయి చైతన్యపు గీతి, పాడవోయి పాడవోయి చైతన్యపు గీతి, పాడవోయి జనావళి మార్పు చెందురీతి జన చైతన్యపు గీతి. కాసు కొరకు కీర్తి కొరకు కాకూడదు గానం, కాసు కొరకు కీర్తి కొరకు కాకూడదు గానం, ఎత్తవోయి నీ గలం కదలాలి జనం. పాడవోయి ఓ పాడవోయి 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 చైతన్యపు గీతి, పాడవోయి జనావళి మార్పు చందురీతి జన చైతన్యపు గీతి. కలలలోనే తేలియాడు కలలెందుకు జనానికి, కలలలోనే తేలియాడు కలలెందుకు జనానికి, కదలించబోయి నీ కలాన్ని జనజీవన సమరానికి. పాడబోయి ఓ పాడబోయి 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 చైతన్యపు గీతి, పాడబోయి జనావళి మార్పు చందురీతి జన చైతన్యపు గీతి. కాదు కాదు నటనంటే చీకటిలో చిందులాట, కాదు కాదు నటనంటే చీకటిలో చిందులాట, జనావళిని నడిపించే నవోదయపు కాంతి బాట. పాడబోయి ఓ పాడబోయి 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 చైతన్యపు గీతి, పాడబోయి జనావళి మార్పు చందురీతి జన చైతన్యపు గీతి. నీ గానం నీ చిత్రం నీ కావ్యం నీ నటన, నీ గానం నీ చిత్రం నీ కావ్యం నీ నటన, కదిలించాలో నీ కలలను జనజీవన సమరానికి. పాడబోయి ఓ పాడబోయి 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 చైతన్యపు గీతి, పాడబోయి జనావళి మార్పు చందురీతి జన చైతన్యపు గీతి జన చైతన్యపు గీతి జన చైతన్యపు గీతి. థ్యాంక్ యూ సార్. వేదిక మీద ఉన్న పెద్దలు, ఈ సెమినార్కి హాజరైన పెద్దలందరికీ ముందుగా శుభ సాయంత్రం వేళ అభినందనలు. మిత్రులారా, మనం భారతీయులు. భారతదేశంలో మన ఇంటికో అతిథి వచ్చినప్పుడు ఆ అతిథికి అతిథి మర్యాదలు చేయటంలో ప్రపంచంలో మనకి మించిన వాళ్ళు ఎవరు లేరు. ఇంటికి అతిథిగా వచ్చిన వాళ్ళు తిరిగి వారి గమ్యస్థానాలకి చేరారో లేదో కూడా ఫోన్ చేసి తెలుసుకొని పలకరించడం, యోగక్షేమాలు తెలుసుకోవటం మన డిఎన్ఏలో ఉంది. భారతీయులమైన మనం అతిథులకి అంత గొప్ప ప్రియారిటీ మనం ఇస్తాం. కానీ భారతదేశానికి నాయకత్వం వహించిన వాళ్ళు, నాయకత్వం వహిస్తున్న వాళ్ళు, పాలకులు కామన్ మ్యాన్ లా మనకు ఉండేటువంటి సంస్కారాన్ని కూడా మర్చిపోయారు మిత్రులారా. యుద్ధం, దాని వివరాలు అన్ని పెద్దలు మాట్లాడతారు. ప్రపంచ దేశాలన్నిటినీ నౌకా విన్యాసాలకు మన విశాఖపట్నం ఆహ్వానించింది మనమే. వివిధ దేశాలకు చెందినటువంటి నౌకలు మొత్తం ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నానికి వచ్చి ఆ నౌకా విన్యాసాలలో పాల్గొని
మన ఆహ్వానం మేరకు వచ్చి పాల్గొన్నాయి. తిరిగి వెళ్తున్నటువంటి ఇరాన్ నౌక మీద అమెరికా ఇజ్రాయెల్ దాడి చేస్తే 160 ఇరాన్ సైనికుల ప్రాణాలు గంగలో కలిశాయి. మనం ఆహ్వానిస్తే మన దేశానికి వచ్చి మన నౌకా విన్యాసాల్లో పాల్గొని తిరిగి వారి దేశానికి వెళ్తున్నటువంటి నౌక మీద అమెరికా సామ్రాజ్యవాదం దాడి యుద్ధం సందర్భంగా దాడి చేసి 160 మందిని పొట్టన పెట్టుకుంటే 52 ఇంచుల కలిగినటువంటి ఈ దేశ అధినేత కనీసం మాట వరుసకైనా ఖండించేస్తాయి ధైర్యం చేయలేదు. ఖండించడానికి నీ శక్తి సరిపోకపోతే చనిపోయిన కుటుంబాలకి 160 కుటుంబాలకి సంతాపాన్ని ప్రకటించేటువంటి ఒక భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని కూడా లేకుండా ఈ దేశ పాలకులు వ్యవహరించారు. భారతీయులైన మనం ఈ విషయాన్ని పాలకులు లేస్తే సంస్కృతి సాంప్రదాయాలు భారతమాత జాతీయత ఎన్ని మాట్లాడినా మోడీ నాయకత్వానున్న ప్రభుత్వం మోడీ దేశీయంగా ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రయోజనాలు ఎట్లా నెరవేర్చాలో అక్కడే వ్యవహరిస్తున్నారు తప్ప భారతదేశానికి ఉన్న సార్వభౌమాధికారాన్ని, భారతదేశానికి ఉన్న ఆధీన విధానాన్ని, భారతదేశానికి ఉన్న స్వతంత్రతని, భారతదేశానికి ఉన్న ఒక ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నిలబడేటువంటి స్థితి లేని ఒక దౌర్భాగ్య స్థితిలో ఈరోజు మనం ఉన్నామన్న విషయాన్ని సాధికులుగా మీరందరూ గుర్తించాలని చెప్పి మీ దృష్టికి తీసుకొస్తూ సిపిఎంఎల్ మాస్లైన్ ఖమ్మం జిల్లా కమిటీ ఎక్కడో యుద్ధం జరుగుతుంది కదా, ఈ యుద్ధంలో ఆ యుద్ధ రంగంలో కాలిపోతున్నాయి, కూలిపోతున్నాయి, ఏయో కూలుతున్నాయి, కాలుతున్నాయి, మనకేంటి, మనకు వచ్చే నష్టం ఏంటి, మనం ఎందుకు యుద్ధాన్ని నిరసించాలి, మనం ఎందుకు యుద్ధం వద్దనాలి, మనం ఎందుకు ప్రపంచ శాంతిని కోరుకోవాలి అని చాలా మంది అనుకోవచ్చు మనం. కానీ ఈ యుద్ధం వల్ల ఎక్కడో ఇజ్రాయిల్లోనో లేకపోతే ఇరాక్లోనో ఇరాన్లోనో అమెరికాలోనో గల్ఫ్లోనో మిసైల్స్ లేకపోతే ఇంకేదో కాలిపోతున్నాయి, కూలిపోతున్నాయని భావిస్తాం. కానీ మనం వాస్తవంగా యుద్ధం యొక్క ఫలితాలు చూస్తే ప్రపంచవ్యాప్తంగా వర్ధమాన దేశాలలో మన దేశాల్లో లక్షలాది కార్మిక కర్షక కుటుంబాలు కాలిపోతున్నాయి, కూలిపోతున్న స్థితి ఇవాళ మనకి అర్థమవుతా ఉంది. శ్రీ హోటల్కు పోతే కట్టెల పొయ్యి చేస్తున్నారు, కృష్ణ హోటల్కు పోతే కట్టెల పొయ్యి మీద వండుతున్నారు. గ్యాస్ బుక్ చేసిన 15-20 రోజులకి 30 రోజుల దాకా కూడా గ్యాస్ వచ్చే స్థితి లేదు, దౌర్భాగ్య స్థితి. ఇప్పటికే సిఎన్జి గ్యాస్ షార్టేజ్ వల్ల 2 లక్షల ట్యాక్సెస్ ఎక్కడ ఆగిపోయాయి, అంటే 2 లక్షల కుటుంబాల ఆదాయం కోల్పోయిన స్థితి ఉంది. కాబట్టి యుద్ధం ఎక్కడ జరిగినా పాలకులు ప్రభువులు బాగానే ఉంటారు, కానీ సామాన్య ప్రజలు సామాన్య కుటుంబాలు ఈ యుద్ధానికి సంబంధించి అనేక పరిణామాలు ఎదుర్కొంటారు. వీటన్నిటిని చైతన్యం చేసి ప్రపంచ శాంతిని కోరుకునేటువంటి వాళ్ళగా ఈ సెమినార్ నిర్వహించి చైతన్యం చేసి రేపు ముందు జరగబోయే పరిణామాల పట్ల ఒక అంతర్జాతీయవాదులుగా నిజమైన శాంతి కాముకులుగా భారతీయులుగా మనందరం కూడా యుద్ధాన్ని వద్దనేటువంటి చైతన్యాన్ని ప్రదర్శించేటువంటి కర్తవ్యాన్ని బోధించాలనే లక్ష్యంతో మాస్లని నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో భాగంగా ఈరోజు మనం ఈ సెమినార్ నిర్వహిస్తున్న ఈ సెమినార్ హాజరవుతున్న మీ అందరికీ మరోసారి పేరు థ్యాంక్స్ చెప్తూ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రంగారావు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం. అధ్యక్ష, సెమినార్కి హాజరైనటువంటి మిత్రులారా, కాంగ్రెస్ పెద్దలారా, నిన్న దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద మనిషి అంటున్నాడు, మన వాళ్ళు చెప్తున్న రేపు ఇక్కడ మీటింగ్ ఒకటి ఉంది, ఇరాన్ మీద జరిగేటువంటి యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ యుద్ధం ఆపాలనేటువంటి మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ రమ్మని అడిగితే ఒక ఉపాధ్యాయుడు మనకెందుకన్నా ఏ దేశాలు ఎక్కడెక్కడ కొట్టుకుంటుంది, మనకి ఏం అవసరం, వాళ్ళు కొట్టుకుంటుంటే మనం మీటింగ్ పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఏముందన్నా అని వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటుంటే వాళ్ళు కొట్టుకుంటుంటే వాళ్ళు యుద్ధం చేసుకుంటుంటే మనం ఎందుకు మీటింగ్ పెట్టుకోవాలని చెప్పి మాట్లాడారు.
ఆయన ఉపాధ్యాయుడే కావచ్చు, కానీ అది ఆయన ఒక్కడి అభిప్రాయమే కాదు. ఒక విశాలమైనటువంటి భారతదేశంలో చాలా మందిలో ఉన్నటువంటి అభిప్రాయం, ముఖ్యంగా తెలిసి జ్ఞానం తెలిసినటువంటి మధ్యతరగతి వర్గంలో కూడా ఉన్నటువంటి అభిప్రాయం, మనకెందుకులే, మనకేమి సంబంధం అనే. ఇంతకుముందే మన కామ్రేడ్ అధ్యక్షుడు చెప్పినట్టుగా మనకేం సంబంధం అనేది మన జీవితానికి అప్లై చేసుకుంటే తెలుస్తుంది. గ్యాస్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరుగుతుంది. ఇంకా 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత పెట్రోల్ ధర ఇంకా పెరుగుతుంది. గ్యాస్ ధర, పెట్రోల్ ధర పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి, ట్రాన్స్పోర్ట్ ధర పెరుగుతుంది. అంతేకాకుండా భారతదేశం నుంచి ఎగుమతి అవుతున్నటువంటి ఫార్మా ఎగుమతులు, మందులు 5,000 కోట్ల రూపాయల ఎగుమతులు ఆగిపోయినాయి అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఫార్మా కంపెనీలు ఎగుమతులు లేక ఈ యుద్ధం వల్ల చాలా నష్టాలకు గురవుతున్నాయని చెప్పి కొంతమంది కార్మికులను తొలగించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా అనేక ఐటీ కంపెనీలు కూడా అనేక మంది ఉద్యోగుల్ని తొలగించాలనేటువంటి వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా మనం ఏదైతే ఈ సంవత్సరం జీడిపి ఎంత అభివృద్ధి అవుతుందని చెప్పి మాట్లాడుకున్నామో ఆ జీడిపి వృద్ధి తగ్గిపోతుంది అనేటువంటిది ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇంకా అన్ని వస్తువుల ధరలు పెరిగిపోతాయి అనేటువంటిది ఆందోళన చెందుతా ఉన్నారు. అంతేకాకుండా మన పంటలు ఏదైతే ఇతర దేశాలకు ఎగుమతి కావాలో, వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి పంటలు, ఆ పంటలు ఎగుమతి ఆగిపోయి వ్యవసాయ రంగంలో సంక్షోభం వస్తుందనేటువంటిది ఆందోళన వ్యక్తం అవుతుంది. అదేవిధంగా మనం అనివార్యంగా చేసుకోవాల్సిన దిగుమతులు చేసుకోలేనటువంటి పరిస్థితి వస్తే వాటి విలువ కూడా పెరుగుతుంది, ధర కూడా పెరుగుతుంది. కాబట్టి అనేక వస్తువుల ధరలు, సరుకుల ధరలు పెరుగుతున్నాయి అనేటువంటిది ఇట్లా ఒకదాని మీద ఒకటి ఇలా ప్రపంచం అనేటువంటిది గ్లోబల్ ప్రపంచం అయిపోయిన తర్వాత, ప్రపంచం అనేటువంటిది ఒక దేశం మరొక దేశం మీద మొత్తం అంతర్జాతీయ వాణిజ్యం మీద ఆధారపడి ఉన్న తర్వాత ప్రపంచంలో ఏ మారుమూల ఏమి జరిగినా అది ప్రపంచం అంతా ప్రభావం ఉంటుంది అనేటువంటి విషయాన్ని ప్రజాస్వామికవాదులుగా, ప్రజలుగా మనందరం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. సహజంగానే ఇవాళ ఎందుకు వస్తున్నది? జై శ్రీరామ్ అంటే సరిపోతుంది, ఇంకేమీ మాట్లాడాల్సిన అక్కర్లేదు, ఇంకేమో ఆలోచించాల్సినటువంటి అక్కర్లేదు అని చెప్పి అంటూ బహుశా రేపు రానున్న కాలంలో ఆ జై శ్రీరామ్ ఉత్సవాలు చేయడానికి కూడా ఖరీదు పెరిగే అవకాశమే ఉంటుంది, ఖరీదు పెరుగుతుంది. కాబట్టి సహజంగానే సమాజంలో చైతన్యం పెరిగిన తర్వాత, సమాజంలో సామాజిక చైతన్యము, సైన్స్ పెరిగిన తర్వాత, సమాజంలో విజ్ఞానం పెరిగిన తర్వాత, ఒక ప్రజాస్వామిక వాంఛలు పెరిగిన తర్వాత, రిపబ్లిక్ రాజ్యాలు నడుస్తున్న తర్వాత, ఒక ప్రజాస్వామ్య చట్టబద్ధ పరిపాలన నడుస్తున్న తర్వాత సమాజంలో సహజంగానే ప్రతి విషయాన్ని ఆలోచించేటువంటి శక్తి మనుషులకు పెరగాలి, పౌరులకు పెరగాలి. పౌరుడంటే సమాజంలో భాగస్వామి, అన్ని విషయాల్లో భాగస్వామి. కాబట్టి కేవలం మనం ఒకటి మనుషులం కాదు, సజీవమైనటువంటి పౌరులం. కాబట్టి సజీవమైనటువంటి పౌరులకి మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏమి జరుగుతుంది అనేటువంటి విషయాల్ని తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం, వాటి మీద స్పందించడం, వాటి యొక్క మంచి చెడుల్ని విశ్లేషించుకోవడం, బేరీజు వేసుకోవడం, మనుషులుగా స్పందించడం అనేటువంటిది మనకు అవసరం అనేటువంటిది మనం గుర్తించాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ మంది బాగా ఉన్నత చదువులు చదివినటువంటి వాళ్ళు. మన పాఠ్య పుస్తకాల్లో వచ్చినటువంటి పొలిటికల్ సైన్స్ కానీ, లేకపోతే సైన్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, అదే లా పుస్తకాలు కానీ, లా అమెండ్మెంట్స్ కానీ, మొత్తం ఏ ఒక్కటైనా కూడా ప్రపంచంతో సంబంధం లేకుండా, ప్రపంచంలో యొక్క వాటి యొక్క
ఆవిష్కరణలతోని మనకేం సంబంధం లేదనుకుంటా లేదు. అన్నీ ప్రపంచంలో నుంచి అన్ని కాసి వడపోసి అనుకూలమైనటువంటి మనిషి తన సొంతం చేసుకున్నాడు. కాబట్టి ఇలా ప్రపంచం అంటే మనంతా కలిస్తేనే ప్రపంచం. అక్కడో ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్నారు. వాటికి మనకి సంబంధం లేదనేటువంటి ప్రశ్న ఒక రకంగా అనాగరిక జీవితంలో ఉన్నవాడు వేసేటువంటి ప్రశ్న తప్ప, నాగరిక జీవితంలో, ప్రజాస్వామిక జీవితంలో, ప్రజాస్వామిక వాంఛలతో, కోరికలతో, ఒక విశాలమైనటువంటి మనస్తత్వంతో ఉన్నటువంటి వాడు కోరిక కాదు. ఇలా ముఖ్యంగా బీజేపీ లాంటి ఛాందస వాదాన్ని ఎక్కించుకున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా కేవలం ఉన్మాదమే వృత్తిగా, ఉన్మాదమే విధానంగా మార్చుకున్నటువంటి వాళ్ళు ఇలా మనుషుల్ని కేవలం మరుగుజ్జులుగా మార్చేటువంటి ధోరణుల నుంచే ఇవాళ మన చైతన్యాన్ని మొద్దుబారుస్తూ ప్రతి విషయం మనకి ఎందుకులే అని చెప్పి అనుకునేటువంటి ధోరణిని కలిగిస్తున్నారు. కాబట్టి మనం ఇక్కడ ఖమ్మంలో పౌర సమాజంలో ఉన్నటువంటి వాడుగా మనం ప్రతి దాని మీద స్పందించటం అనేటువంటిది మన లక్షణంగా, గుణంగా ఉండాలనేటువంటిది ముందుగా నేను కోరుతాను. ఈ క్రమంలోనే ఇలా ఇరాను, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధము, వాళ్ళ మధ్య జరుగుతున్న యుద్ధం కంటే దాన్ని ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి దురాక్రమణ యుద్ధంగా చూడటం అనేటువంటిదే ముఖ్యమైంది. ఆ యుద్ధాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది నేను కోరుతాను. సరే, ముందు మాట్లాడవలసిన స్పీకరు రాలేదు కాబట్టి కొంత మిక్స్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యుద్ధం ఎందుకు జరుగుతుంది అసలు, ఇలా రకరకాల ప్రశ్నలు సమాజంలో ఎదురవుతుంది. సరే, మన ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ ఒక రకమైన అవగాహన ఉంది కాబట్టి, కానీ సమాజంలో ఎందుకు ఈ యుద్ధం జరుగుతుంది అనంటే చాలా మాట్లాడుతూ ఉన్నారు. ఇరాను అణు శుద్ధి చేస్తున్నది. ఆ అణుశుద్ధి చేయడం వల్ల అది అణుబాంబులు తయారు చేస్తుంది, అణ్వస్త్రాలు తయారు చేస్తుంది. ఈ అణ్వస్త్రాల ద్వారా అమెరికాకు ప్రమాదం ఉంది, ప్రపంచానికి ప్రమాదం ఉంది. కానీ ఈ ప్రమాదం నుంచి ప్రపంచాన్ని రక్షించాలంటే, అమెరికాను రక్షించాలంటే ఈ అణ్వస్త్ర వ్యాప్తి నిరోధాన్ని చేయాలా, అణ్వాయుధాలను నిరోధించాలి. కానీ అణ్వాయుధాలను నిరోధించడానికి ఇరాన్ మీద అనేక సంవత్సరాలుగా ఆంక్షలు పెట్టినా, దానితో ఏమి వాణిజ్య వ్యాపారాలు చేయకుండా నిషేధించినా అది ఇంకా అణ్వస్త్రాలను తయారు చేస్తూనే ఉంది, అణ్వాయుధాలని తయారు చేసుకుంటూనే ఉన్నది. కాబట్టి ఆ అణ్వాయుధాలని నిషేధించడానికి, నిర్మూలించడానికే నేను యుద్ధం చేస్తున్నానని చెప్పి అమెరికా చెప్పింది. అంతేకాకుండా ఇరాను చాలా మత ఛాందసవాదమైనటువంటి దేశం, చాలా నిరంకుశమైనటువంటి రాచరికంలో ఉన్నది. అది చాలా నిరంకుశ ప్రభుత్వం. అది అనేక మందిని చంపుతుంది. అక్కడ ప్రజాస్వామ్యం లేదు. పౌరుల ఆందోళనని కూడా అంగీకరించట్లేదు. కాబట్టి పౌరులు ఆ రిజైమ్ని, అంటే ఆ పరిపాలనని మార్చాలని చెప్పి కోరుకుంటున్నారు. ఆ ప్రభుత్వాన్ని పోవాలని కోరుకుంటే వాళ్ళని సామూహికంగా ఇరాన్ హత్య చేస్తూ ఉంది. ఖొమేని ఆయన సుప్రీం లీడరు, ఆయనకి ఎన్నిక లేదు. కాబట్టి ఆయన సామూహికంగా హత్య చేస్తూ ఉన్నాడు. అక్కడున్న మహిళలంతా హిజాబు ధరించడం అనేటువంటిది సరికాదు అనేటువంటిది అంటే దాని మీద ఆందోళన వ్యక్తం చేస్తే ఆ మహిళా చైతన్యాన్ని అణిచేశాడు. అదేవిధంగా ఇంకా అనేక ప్రజాస్వామిక హక్కుల కోసము చేసేటువంటి పోరాటాలను కూడా అణిచేశాడు. కానీ ఇరాన్లో ప్రజాస్వామ్యం లేదు, పౌర స్వేచ్ఛ లేదు, ప్రజలు వాళ్ళ హక్కును అడిగేటువంటి స్వేచ్ఛ లేదు, సరైనటువంటి ఎన్నికల విధానం కూడా లేదు. కాబట్టి ఇరాన్లో ప్రభుత్వాన్ని మార్చడానికి, ఓ ప్రజాస్వామ్యాన్ని స్థాపించడానికి, ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడానికి నేను పూనుకుంటున్నా. అందుకోసమే ఇరాన్కి బుద్ధి చెప్పడానికి వాళ్ళకి పిలుపునిచ్చిన, వాళ్ళ మీద హత్య చేస్తే, వాళ్ళ మీద నిషేధం విధిస్తే, వాళ్ళ మీద నిర్బంధాన్ని విధిస్తే నేను అంగీకరించని మీ సంగతి చూస్తా అని చెప్పిన ఆయన వేలాది మందిని జైళ్లలో పెట్టారు, చంపారు, మరణశిక్షలు వేశారు. కాబట్టి నేను జోక్యం చేసుకుని దాని మీద బాంబులు వేసి అక్కడ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి లేదా ప్రజాస్వామ్యాన్ని తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. ఈ ప్రజాస్వామ్యాన్ని కోసం చేస్తున్నటువంటి కృషి అని చెప్పి అమెరికా చెప్పింది. అట్లాగే అమెరికాకి పెప్పుడు కుక్కగా ఉన్నటువంటి ఒక
పుట్టి కుక్కే కాదు, అది పిచ్చి కుక్కగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ అది ఏం చెప్తున్నదంటే ఇరాన్ అనేది తమ దేశంలో నిరంకుశత్వంగా వ్యవహరించడమే కాకుండా ప్రపంచానికి ప్రమాదంగా ఉండడమే కాకుండా పక్కననే ఉన్నటువంటి లెబనాన్ దేశంలో ఇజ్రాయెల్కి ఆనుకున్న దేశం, ఇరాన్కి కూడా దగ్గరగా ఉన్న దేశం, లెబనాన్లో ముజాహిద్దీన్ అనేటువంటి గిరిలాన్ని ఆయుధాలు ఇచ్చి వాళ్ళకి శిక్షణ ఇచ్చి వాళ్ళని అది పోషిస్తున్నది, అది వాళ్ళని మెయింటైన్ చేస్తున్నది. అదేవిధంగా గాజా పాలస్తీనాలో హమాస్ అనేటువంటి గిరిలాల్ని అదే ఓ సాయుధ శిక్షి సాయుధ శక్తిగా పెంచుతున్నది. అదేవిధంగా యెమెన్లో హూతీ అనేటువంటి వాళ్ళని కూడా ఒక రకమైన సాయుధ ముఠాలుగా పెంచి పోషిస్తున్నది. కానీ వీళ్ళ వల్ల ఈ ఇజ్రాయెల్కి ప్రమాదం ఉంది. ఇజ్రాయెలే కాదు, మధ్య ఆసియాకి ప్రమాదం ఉంది, అనేక అరబ్ దేశాలకి ప్రమాదం ఉంది. వాళ్ళు ఆయిల్ వనరుల్ని అమెరికాను ఇజ్రాయెల్ చెప్పాయి. ఈ యుద్ధం చేయడానికి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత 45 తర్వాత ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి అనేటువంటిది ఒకటి ఏర్పడింది. దానిలోనే భద్రతా మండలి అనేటువంటి 15 దేశాలతోని భద్రతా మండలి ఉన్నది. ప్రపంచంలో ఏ కాన్ఫ్లిక్ట్ వచ్చినా, ఏ వైరుధ్యం వచ్చినా, ప్రపంచ దేశాల మధ్య ఏ వివాదం నెలకొన్నా, ఏ సంఘర్షణ నెలకొన్నా పరిష్కరించే బాధ్యత ఎవరిదంటే ఐక్యరాజ్య సమితిది, అంతర్జాతీయ న్యాయస్థానం. అత్యవసరమైతే భద్రతా మండలి కూర్చొని సమావేశమై కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. ప్రపంచ శాంతి కోసమే, దేశాల మధ్య యుద్ధాలను నివారించడం కోసమే, దేశాల మధ్య పంచశీల సూత్రాలను అమలు చేయడానికే ఐక్యరాజ్య సమితి ఏర్పడింది. కానీ ఈ యుద్ధానికి ఐక్యరాజ్య సమితిలో తీర్మానం లేదు, దాని అనుమతి లేదు, భద్రతా మండలిలో చర్చ లేదు. ఎక్కడా చర్చ అనుమతి లేకుండానే ఇజ్రాయిల్ అమెరికా కలిసి ఫిబ్రవరి 28వ తేదీ నాడు ఇరాన్లో ఉన్నటువంటి సుప్రీం లీడర్ అయినటువంటి అయతుల్లా ఖుమైనీ మీద ఆయన సమావేశం నుండి దాడి చేసి ఆయనని, ఆయన కుటుంబాన్ని, మిలిటరీ అధికారుల్ని, మంత్రుల్ని, అనేక మందిని హత్య చేసి, ఆ హత్య ద్వారా వెంటనే ఒక 2 రోజుల్లో ఇరాన్ లొంగిపోతుంది, ఇరాన్లో ప్రభుత్వం మారిపోతుంది, ఇరాన్ తమ కంట్రోల్ కిందకి వస్తుందని చెప్పి భావించి 30 బాంబులు వేసి ఆ ఇంటి మీద, ఆయన సమావేశమైనటువంటి ఆ భవనం మీద బాంబులు వేసి వాళ్ళని నేరమట్టం చేశారు. ఇవన్నీ మనకు తెలిసినటువంటి విషయాలు. కాకపోతే నేను చెప్పే విషయం ఏమిటంటే, మరి అమెరికా చెప్పినటువంటి ఈ విషయాలు వాస్తవమా, ఇది మనం పరిశీలించాలి. ఇరాన్కి అమెరికాకి మధ్య దూరం 12,000 కిలోమీటర్లు, 12,000 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్ పక్కన ఇరాన్ ఉంటుంది, పాకిస్తాన్కి దగ్గరలో ఉంటుంది, అటు సిరియాకి, ఇరాక్కి, అదేవిధంగా ఇటు జోర్డాన్కి, ఈ అన్ని దేశాల మధ్యలో హార్మోజ్ జలసంధి పక్కనటువంటి దేశం ఇరాన్ దేశం. ఆ దేశానికి 7,000 సంవత్సరాల చరిత్ర, పురాతన నాగరికత గల దేశం. అది మెసొపొటేమియా నాగరికత, సింధులోయ నాగరికత. మానవ సమాజంలో నాగరికత వెలసిల్లింది మొదట మెసొపొటేమియాలో, ఇరాన్లో. వాళ్ళని పర్షియన్లు అంటారు. మొదట ఆ దేశాన్ని పర్షియా అనేటువంటి దేశంగా పిలిచేవాడు. ఆ పర్షియా నాగరికత అనేటువంటిది ప్రపంచంలో మొట్టమొదటి నాగరికత. దానికి 7,000 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్నది. ఆ దేశం నుంచి అనేక మంది శిల్పులు, అనేక మంది శాస్త్రవేత్తలు, అనేక మంది ఇంజనీర్లు, అనేక నాగరికత వైభవాలన్నీ ప్రపంచానికంతా విస్తరించినటువంటి చరిత్ర ఇరాన్కుంది. ఇరాన్ ఇప్పటి జనాభా 9 కోట్ల మంది, 9 కోట్ల జనాభా ఇరాన్. ఆ ఇరాన్కి అమెరికాకు మధ్య ఇంతకుముందు చెప్పినట్టుగా 12,000 కిలోమీటర్ల దూరం. ఐక్యరాజ్య సమితి కింద ఉన్నటువంటి అణ్వస్త్ర పరిశోధనా సంస్థ ఇరాన్ వెళ్లి పరిశోధన చేసి, వాళ్ళ అణు కర్మాగారాన్ని తనిఖీ చేసి, వాళ్ళు శుద్ధి చేసినటువంటి యూరేనియం నిల్వల నుంచి అణుబాంబులు తయారు చేస్తారు. ఆ యూరేనియం 60% మాత్రమే శుద్ధి చేశారు. అవి వాళ్ళ వివిధ అవసరాలకు, శాస్త్ర సాంకేతిక రంగాల అవసరాలకు మాత్రమే
వినియోగపడే విధంగా 60% మాత్రమే శుద్ధి చేశారు అనేది ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ఉన్నటువంటి అణు పరిశోధనా సంస్థ అది చెప్పింది. అంతేకాకుండా అమెరికా నిఘా సంస్థలు, అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలన్నీ కూడా పోయి తనిఖీ చేసి అవి కూడా ఒక నివేదిక ఇచ్చాయి. ఇరాన్లో ఉన్నటువంటి యురేనియం నిల్వల్ని 60% మాత్రమే శుద్ధి చేశారు. అవి అణ్వస్త్రాలు తయారు చేయాలంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అణ్వస్త్రాలు తయారు చేయాలంటే ఏ యురేనియం అయినా 80% శుద్ధి చేయాలి. 80% శుద్ధి చేసిన తర్వాతనే అవి అణ్వస్త్రాలుగా తయారు చేయడానికి ఆ మూలకం పనిచేస్తుంది. కానీ ఇరాన్లో ఉన్నటువంటి యురేనియం నిల్వలు 60% మించి శుద్ధి చేయలేదు అని నివేదికలు, రాతపూర్వకమైన నివేదికలు ఐక్యరాజ్య సమితికి ఇచ్చినాయి, అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలకు ఇచ్చినాయి. మరి అయినప్పుడు అది అణ్వస్త్రాలు తయారు చేయగలుగుతుంది అనేటువంటిది ఎట్లా అమెరికా చెప్పింది నిజమా అబద్ధమా మనం ఆలోచించాలి. ఎందుకంటే అమెరికా ఏ దేశం మీద దాడి చేయాలన్నా, ఏ దేశం మీద దురాక్రమణ చేయాలన్నా, ఏ దేశాన్ని లోపరుచుకోవాలన్నా ప్రపంచంలో అత్యంత దుర్మార్గమైన అబద్ధాలు ఆడే దేశం ఏదంటే అమెరికా దేశం. అది ఇలా ట్రంప్ ఉండొచ్చు, నేను ఇంకా బైడెన్ ఉండొచ్చు, అంతకుముందు బుష్ ఉండొచ్చు, చిన్న బుష్ ఉండొచ్చు, పెద్ద బుష్ ఉండొచ్చు, ఎవరైనా. అందుకనే ఆ యురేనియం నిల్వల్ని 80% శుద్ధి చేయలేదు, 60% శుద్ధి చేశారని ఐక్యరాజ్య సమితి నివేదికలు ఘోషిస్తున్నా కూడా ఎందుకు పదే ఇది అణ్వస్త్రాలు తయారు చేస్తుందని చెప్పింది అమెరికా అనేటువంటిది మనం ఆలోచించాలి. అంతేకాకుండా పోయిన జూన్లో 2025 జూన్ నాడు ఒక 12 రోజుల పాటు ఇరాన్ అణుస్థావరాల మీద బాంబులేసింది అమెరికా. గాజాతోటి ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్న టైంలో ఇరాను హమాస్కి సహకరిస్తుందనేటువంటి పేరుతోని ఇరాను అణుస్థావరాల మీద బాంబులేసింది అమెరికా. 12,000 కిలోమీటర్ల దూరం నుంచి విమానాన్ని పంపించి బాంబులేసింది. ఆ బాంబులేసినటువంటి దాంట్లో ఆ యురేనియం నిల్వలన్నీ ఆ బూడిలో కూరకపోయిన, ఆ మట్టిలో కూరకపోయిన ఉన్నాయి. ఈనాటికి ఇప్పటికీ అవి వెలికి తీయలేదు. అవన్నీ బూడిదలోనే, అంటే మట్టి కుప్పల్లోనే ఆ యురేనియం నిల్వలన్నీ ఉన్నాయి. ఆ తర్వాత వాళ్ళు వెలికి తీయలేదు, పరిశోధనలు కూడా చేయలేదు. మరి ఎందుకు ఇంత నగ్నంగా ఉన్న తర్వాత ఎందుకు చేసింది అనేది కూడా ఆలోచన. మూడో అంశం ఏంటంటే 28వ తారీఖు కంటే ముందు, మొన్న ఫిబ్రవరి 28 కంటే ముందు 26వ తారీఖు నాడు యెమెన్ మధ్యవర్తిత్వంతో అమెరికా ప్రతినిధులు, ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు, ఇరాన్ ప్రతినిధులు, ఇజ్రాయెల్ ప్రతినిధుల మధ్య యెమెన్ మధ్యవర్తిత్వంతో చర్చలు జరిగినాయి. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేస్తుంది అనేటువంటి నెపం ఉంటే చర్చ జరిపి అది భవిష్యత్తులో కూడా తయారు చేయము అని చెప్పి ఇరాన్ హామీ ఇచ్చింది. మేము మా రోజువారీ అవసరాల కోసం తప్ప మేము అణ్వస్త్రాలు తయారు చేయడానికి లేదు. మీ ఇంతకుముందే అణు ఒప్పందం మీద కూడా సంతకం పెట్టినాం, అమెరికా దాని నుంచి వైదొలిగింది, మేము అణ్వస్త్రాలు తయారు చేయమని చెప్పి ఆ మధ్యవర్తిత్వం ఉన్నటువంటి యెమెన్ రక్షణ శాఖ మంత్రి ఒక ప్రకటన చేశారు. విదేశాంగ శాఖ మంత్రి ఒక ప్రకటన చేశారు. చర్చలు తుది రూపానికి వచ్చాయి, చర్చలు కుదిరాయి, అందరూ అంగీకారానికి వచ్చాము. ఇరానీ అణ్వాయుధాలు తయారు ముందు కూడా చేయబోము, ఇక ముందు కూడా తయారు చేయబోము అని చెప్పి ఇరాన్ చెప్పింది. ఒప్పందం మీద సంతకాలు పెట్టడానికి సిద్ధమైంది. ఇంకొక వారం మరి అయినా అణ్వస్త్రాలు తయారీ ఒప్పందం కుదిరింది, రేపు మాకు ప్రకటించబోతున్నాం అదే అని చెప్పి ఇన్నున్నప్పటికి కూడా చర్చలు కుదురుతున్నాయి అన్నప్పుడే ప్రపంచం అంతా నిజమే యుద్ధం జరగదేమో అని చెప్పి ప్రశాంతంగా ఉన్న సమయంలో ఆకస్మికంగా 28వ తారీఖు నాడు బాంబులేసింది అనేటువంటి చూస్తే అమెరికా కుక్కలు చంపే ముందు పిచ్చి కుక్క అనాలనేటువంటిది మనకి తెలుగులో సామెత. కాబట్టి అది ముందే ఇప్పుడు పెంటగాన్ నివేదికలు ఇస్తున్నటువంటి అమెరికా సంబంధించినటువంటి రక్షణ శాఖ కార్యాలయం అయినటువంటి పెంటగాన్ ఇచ్చేటువంటి నివేదికల ప్రకారం 2026 జనవరిలోనే ప్లాన్ మొత్తం తయారు చేశారు యుద్ధం చేయడానికి.
ఆ ఇరాన్ మీద యుద్ధం చేయడానికి ముందే అన్ని స్కెచ్ అంతా అంతే ముందే గీశారు. ఈ మధ్య చర్చలు జరిగిన ఒప్పందం వచ్చిన ఇదంతా ప్రపంచానికి ఎక్కడ కుదురుద్దు అని చెప్పి, రేపు ఒప్పందం అయ్యి సంతకాలు అయిపోతే ఎక్కడ అవకాశం పోద్దు అని చెప్పి అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం బిగించేసి 28వ తారీఖు బాంబులు. కానీ ఈ అణ్వస్త్రాలు తయారీ అనేటువంటిది, అది యురేనియం సిద్ధు చేస్తుంది అనేటువంటిది, అది పెద్ద ఎత్తున అణుబాంబులు తయారు చేస్తుంది అనేటువంటిది పచ్చి అవాస్తవము అబద్ధము అనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఒకటి. రెండోది, ఈ అణ్వస్త్రాల ద్వారా అమెరికాకు ప్రమాదకరం ఉంది, అమెరికాకి నష్టం ఉంది అనేటువంటిది ఏదైతే అమెరికా చెప్తున్నదో, ఇప్పటి వరకు ప్రపంచం అంతా గుర్తించినటువంటి ఇరాన్ సామర్థ్యం ఎంత అంటే వాళ్ళ క్షిపణులు కేవలం 2000 కిలోమీటర్ల దూరం మాత్రమే ప్రయాణిస్తాయి. 2000 కిలోమీటర్లు వాళ్ళ క్షిపణులు, అంతకంటే దూరం ప్రయాణించాయి. మరి అమెరికాకి ఇరాన్కి మధ్య దూరం ఇంతకుముందు 2 సార్లు చెప్పారు, 12,000 కిలోమీటర్ల దూరం. మరి ఈ అణ్వస్త్రాలు ఒకవేళ తయారు చేసిన, ఈ అణుక్షిపణులు తయారు చేసిన 12,000 కిలోమీటర్ల దూరం ఎట్లా పోగలుగుతాయి? ఇది ఎట్లా, ఈ ఆరోపణ ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఎందుకు అమెరికా ప్రమాదంగా భావిస్తున్నది? ఇది నిజమైందేనా? ఇది ఆలోచిస్తే మనకి తేలిక అర్థమయ్యేటువంటి విషయం. అంతేకాకుండా మొన్న ఆఖరికి ప్రపంచాన్ని కూడా ఆశ్చర్యపరిచింది ఇరాన్. అది 4,000 కిలోమీటర్ల దూరంలో హిందూ మహాసముద్రంలో ఉన్నటువంటి డిగో గార్సియా మీద అది క్షిపణిని ప్రయోగించింది. 4,000 కిలోమీటర్, అది కొత్తగా తయారు చేసిన క్షిపణి, దాన్ని పరీక్షించింది 4,000 కిలోమీటర్ల దూరం పోయి. అంటే అమెరికా క్షిపణి సామర్థ్యం ఎంత దూరం అంటే 4,000 కిలోమీటర్. మరి అమెరికాకి ఏం ప్రమాదం ఉంది? అమెరికాకి ఏం ప్రమాదం లేదు. కానీ అది చెప్పేవన్నీ అవాస్తవాలు అనేటువంటి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. అంతేకాకుండా ఈ అమెరికా ఇజ్రాయిల్ ప్రోత్సహిస్తే అమెరికా యుద్ధం చేసింది అనేటువంటిది కూడా వార్తలు వచ్చి, అమెరికా ప్రజలు ఇజ్రాయెల్ కోసం మనం ఎందుకు యుద్ధం చేయాలని చెప్పి నిన్ననే 3 రోజుల క్రితం అమెరికాలో ఉన్నటువంటి దాదాపు అన్ని రాష్ట్రాల్లో 3,350 ప్రాంతాల్లో 90 లక్షల మంది ప్రదర్శనలు చేశారు. మీరు పేపర్లో వచ్చినాయి, టీవీలో వచ్చినాయి, ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చేది. ఇంతకుముందు ఎప్పుడు ఇంత పెద్ద ప్రదర్శన జరగలేదండి. 3,350 ప్రాంతాల్లో, వాషింగ్టన్ డీసీ నుంచి న్యూయార్క్ నుంచి అన్ని పట్టణాల్లో, అన్ని రాష్ట్రాల్లో, అన్ని ముఖ్యమైన చిన్న పెద్ద పట్టణాల్లో 3,350 ప్రాంతాల్లో ప్రదర్శన జరిగి, నో కింగ్, మాకు రాజు ఎవడు లేడు, నో కింగ్ ప్రభుత్వ ప్రదర్శన అంటారు. ఆ నో కింగ్ ప్రదర్శన జరిగి ఎవడి కోసం యుద్ధం చేయాలి మనం? ఏ అమెరికా ప్రజల ప్రయోజనాల కోసం యుద్ధం చేస్తున్నాం. కానీ యుద్ధం విరమించు, నువ్వు రాజువు కావు అని చెప్పి ట్రంప్ని హెచ్చరిస్తూ ప్రదర్శనలు చేశారు. అంతేకాకుండా మనం చూస్తే ఎలా వాళ్ళు అట్లా అనడమే కాకుండా దాదాపు 18 లక్షల కోట్ల రూపాయలు అమెరికా ఖర్చు అవుతున్నాయి. 18 లక్షల కోట్ల రూపాయలు. కానీ ఈ 18 లక్షల కోట్ల డబ్బు ఖర్చు కావడమే కాకుండా అమెరికాలో గ్యాస్ నిల్వలు ధరలు పెరుగుతూ ఉన్నాయి, అమెరికాలో నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ ఉన్నాయి, అదేవిధంగా అనేక చోట్ల సంక్షోభం ఏర్పడుతూ ఉంది. ప్రపంచానికి ఒక అమెరికా ఎకానమీ, అమెరికా ఆర్థిక వ్యవస్థ చాలా తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి పోబోతుంది, తీవ్ర సంక్షోభం ఉందనేటువంటిది అలా అమెరికా నుంచి నివేదికలన్నీ వ్యక్తమవుతున్నాయి. ఇవాళ న్యూయార్క్ టైమ్స్ అని అమెరికా పత్రిక ఒకటి రాసింది, ఈ యుద్ధం వల్ల మనకి జరిగేది ఏంటి అని చెప్పి ప్రశ్నేసి, పెద్ద సంక్షోభంలో ఎరక్కపోవడం తప్ప, ప్రపంచంలో ట్రంప్ కూల్ కావడం తప్ప, అదేవిధంగా రోజుకో మాట మాట్లాడుతూ మన నైతికతని దెబ్బతీయడం తప్ప మరొకటి లేదు అని చెప్పి అలా అమెరికా పత్రికలే, అనుకూల పత్రికలే ఘోషిస్తున్నటువంటి పరిస్థితి ఇలా కళ్ళ ముందు కనపడుతుంది. కాబట్టి ఇరాన్ నుంచి అమెరికాకు ప్రమాదం లేదు, ఇరాన్ నుంచి ప్రపంచానికి ప్రమాదం లేదు, ఇరాన్ నుంచి మధ్య ఆసియాలో ఉన్నటువంటి 18 దేశాలు ఉంటాయి దాని చుట్టూ, ఆ 18 దేశాలకి ప్రమాదం లేదు. కానీ ఎందుకు మరి అమెరికా ఇంత ప్రమాదం లేకుండా యుద్ధం చేసింది? అబద్ధాలు ఆడి. ఇదే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎలా ఇరాన్ చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ గల్ఫ్ కంట్రీస్, లేదా పశ్చిమాసియా దేశాలు అంటారు, గల్ఫ్ కంట్రీస్ అంటారు, అటు ఇటు ఉన్నాయి. ఈ దేశాల్లో ఆయిల్ ఉత్పత్తి ఎక్కువ జరుగుతుంది. ఈ ఆయిల్ ఉత్పత్తి జరగడమే కాకుండా ఇరాన్ పక్కనే ఉన్నటువంటి
ఆ జలసంధి ఏదైతే ఉందో అది కేవలం 33 కిలోమీటర్ల వ్యాసార్థంలో ఉంటుంది, 33 కిలోమీటర్ల వెడల్పులో ఉంటుంది, చాలా దగ్గరగా ఉంటుంది. అది అక్కడ నుంచే ప్రపంచానికి కావాల్సినటువంటి ముఖ్యంగా నాటో దేశాలకి, అదేవిధంగా ఆసియా ఖండంలో ఉన్న దేశాలకి కావలసినటువంటి ఆయిల్ మొత్తం కూడా అక్కడి నుంచే హార్మోజ్ జలసంధి నుంచే ఆయిల్ పోతుంది. ఆ జలసంధి నుంచే చైనాకి ఇరాన్ మీద నిషేధం విధించిన వాళ్ళు ఆయిల్ కొనడానికి వీల్లేదని చెప్పిన, అదేవిధంగా దాని చుట్టూ ఆంక్షలు విధించిన ఇరాన్ దగ్గర చైనా 40% ఆయిల్ కొంటుంది చైనా. అదే కాకుండా చైనా ఆ ఇరాన్కి కావలసినటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇతరత్ర పిల్లలకి అదేవిధంగా వైద్యానికి కావాల్సినటువంటి మందుల సహాయాన్ని చైనా అందిస్తున్నది. కాబట్టి అమెరికా ఆంక్షలు పెట్టినా అది చైనా సహాయంతోనో కొంత రష్యా సహాయంతోనో అమెరికాకి వ్యతిరేకంగా ఉన్న ఈ దేశాల సహాయంతోనో అది మనగలుగుతుంది. ఇన్ని సంవత్సరాలుగా అనేటువంటి కక్ష దుగ్ధ అనేటువంటిది అమెరికా ఉంది అనేటువంటిది ఒకటి మనం అర్థం చేసుకోవాలి. రెండోది, ఆయిల్ అనేటువంటిది ప్రపంచంలో అత్యంత ముఖ్యమైనటువంటి వనరు. ఈ ఆయిల్ మీద ఎవరికైతే ఆధిపత్యం ఉంటుందో, ఆయిల్ మీద ఆధిపత్యం ఉన్నవాడికే ప్రపంచం మీద ఆధిపత్యం ఉంటుంది. కాబట్టి ఆయిల్ వనరుల మీద ఆధిపత్యం చేయించుకోవడానికి, తద్వారా మొత్తం మార్కెట్ల మీద ఆధిపత్యం చెలాయించుకోవడానికి ఇవాళ అమెరికా ప్రయత్నం చేస్తుంది. అది ప్రపంచంలో 1990 తర్వాత, సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత, ప్రచండ యుద్ధం ముగిసిన తర్వాత అమెరికా ఏకైక అగ్రరాజ్యంగా ఉన్నది. అమెరికా ఏకైక అగ్రరాజ్యంగా ఉన్నది. అదే ప్రపంచాన్ని శాసిస్తూ గ్లోబలైజేషన్ తీసుకొచ్చింది, స్వేచ్ఛా మార్కెట్ అని తీసుకొచ్చింది. ప్రపంచంలో ఎక్కడికైనా ఉత్పత్తులు అమ్ముకోవడానికి అవకాశం కావాలి అనేటువంటిది స్వేచ్ఛా మార్కెట్ తీసుకొచ్చింది. ఆ తర్వాత 1999, 2000 నాటికి వచ్చేసరికి ప్రపంచంలో మార్పులు రావడం ప్రారంభమైంది. ఏకధ్రువ ప్రపంచం అనేది బహుళ ధ్రువ ప్రపంచంగా ఉన్నది. ఇలా నాటో దేశాలు అమెరికా మాటినేటువంటి పరిస్థితులు లేవు. అమెరికా ఏర్పాటు చేసిన అమెరికా అందులో భాగస్వామి. ఆ నాటో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అని ఆ నాటో కూటమి కూడా ఇలా అమెరికాకి అంత అనుగుణంగా ఉండేటువంటి పరిస్థితి లేదు. అట్లాగే యూరోపియన్ యూనియన్, ఎక్కువ దేశాలు నాటోలో ఉన్న యూరోపియన్ యూనియన్ అనేటువంటిది వాళ్ళ కూటమి ఏర్పడి వాళ్ళ రూపాయి యూరోని ఏర్పాటు చేసుకొని ప్రపంచంలో ఉన్నటువంటి ట్రేడ్ని, వాళ్ళ దేశాలు చేస్తున్న వాణిజ్యాన్ని మొత్తం వాళ్ళ యూరోలో చేసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగానే చైనా, ఆసియా ఖండంలో ఉన్నటువంటి అది పెద్ద దేశమైనటువంటి చైనా ఇలా ప్రపంచంలో ఎకనామిక్ జైంట్ గా తయారైంది. ప్రపంచంలో అత్యధిక సంపన్నమైన దేశంగా, అది అమెరికానే మించిపోయినటువంటి దేశంగా తయారైంది. అమెరికా మార్కెట్లలో కూడా చైనా చొరబడి అమెరికా మార్కెట్ల మీద కూడా తన ఆధిపత్యాన్ని చెలాయించుకునేటువంటి పరిస్థితి వచ్చిందమే కాకుండా చైనా ఎకనామిక్ కారిడార్ అనేటువంటి ఒకటి ఏర్పాటు చేసి పక్కనే ఉన్నటువంటి శ్రీలంక, పాకిస్తాను, బంగ్లాదేశ్, మయన్మారు, ఆఫ్ఘనిస్తాను, అటు నుంచి ఇరాన్ దాకా, అటు నుంచి చివరికి నాటో దేశాలైనటువంటి యూరప్ ఖండంలో ఉన్నటువంటి దేశాల దాకా తన పెట్టుబడులను విస్తరిస్తూ తన వ్యాపార సంబంధాలని, వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటూ ఆ దేశాలన్నీ కూడా చైనా తన ప్రభావంలోకి తెచ్చుకుంటా ఉంది. ఆ చైనా ప్రభావంలో తెచ్చుకుంటున్నటువంటి స్థితి ఒక పక్క ఉండగా, మరో పక్క రష్యా చితికిపోయింది. దాని పాత్ర ప్రపంచంలో అమెరికాతో పోటీ పడే పాత్ర అయిపోయింది అనుకున్నటువంటి సమయంలో మన తిరిగి రష్యా కూడా పుంజుకొని అది తన ఆధిపత్యానో తన మార్కెట్ల మీద ఉన్నటువంటి తన అజమాయిషినో మన నిలుపుకోవడానికి అది కూడా ప్రయత్నం చేయడమే కాకుండా చైనా, రష్యా, అటు ఇరాను, అదేవిధంగానే ఇంకా కొన్ని దేశాలు కలిసి బ్రిక్స్ కూటమి ఏర్పాటు చేయడం, ఇంకా అనేక కూటమిలు ఏర్పాటు చేసి స్నేహ సహకార ఒప్పందాలు ఏర్పాటు చేసుకోవడంతో ఇలా అమెరికాకి పోటీ అనేటువంటిది ప్రపంచంలో తయారైంది, పోటీ కేంద్రాలు తయారైంది. అట్లే లాటిన్ అమెరికాలో ఉన్నటువంటి అనేక దేశాలు, నికరాగువా కానీ, సాలిడార్ కానీ, వెనుజులా కానీ, అదేవిధంగా ఇంకా అనేక దేశాలు అనేటువంటివి కూడా ఇలా వాళ్ళ అమెరికా పెరడి తొట్టిలో నుండి దక్షిణ అమెరికా ఖండంలో ఉన్నటువంటి ఆ దేశాలు కూడా అమెరికాకు వ్యతిరేకంగా ఒక స్వతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, వాళ్ళు అమెరికాకి లొంగకుండా వాళ్ళు ఈ దేశాలతో సంబంధాలు మెయింటైన్ చేయడం కాకుండా, వెనుజులా అయితే వాడు మధురో ఉన్నప్పుడే ప్రకటించాడు
అంతకుముందే హ్యూగో చావేజ్ ఉన్నప్పుడే ప్రకటించాడు ఏమనంటే మేము డాలర్తో వ్యాపారం చేయం, మా డబ్బులతో వ్యాపారం చేస్తాను ప్రకటించాడు. ఆయిల్ వనరుల్ని జాతీయం చేశాడు ఆయిల్ కంపెనీ. కాబట్టి ఈ విధంగా ఆయిల్ వనరులు, మార్కెట్లు తన చేతుల్లో నుంచి వెళ్ళిపోవడం, ప్రపంచంలో పోటీ కేంద్రాలు ఏర్పడటం, వీటితోని ఇలా ప్రపంచంలో తన ఆధిపత్యం పోతుంది అనేటువంటి దానికోసం ఇలా అమెరికాలో ఉన్నటువంటి వ్యాపార లాబీ, ముఖ్యంగా యూదు లాబీ, అమెరికా యుద్ధ సామాగ్రి తయారు చేసేటువంటి యూదు లాబీ ఏదైతే ఉందో ఇలా అమెరికా ప్రభుత్వాల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి మన సంగతి ఏంటి అనేటువంటి పద్ధతిలో ఉన్నది. అందుకని ఇజ్రాయెల్ అనేటువంటి చిన్న దేశాన్ని అది రెండో ప్రపంచ యుద్ధ కాలంలో పాపమని చోటిచ్చి పాలస్తీనా వాళ్ళని ఉండడానికి చోటిచ్చినటువంటి హిట్లర్ ఊచకోత కోసిన తర్వాత లక్షలాది మంది యూదుల్ని ఊచకోత కోసిన తలా దేశానికి పారిపోయిన తర్వాత ఆనాడు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత హిట్లర్ను ఓడించిన తర్వాత ఆనాడు ఐక్యరాజ్య సమితిలో తీర్మానం చేసి పాలస్తీనా వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళకి కొంత చోటు ఇవ్వమని అడిగితే పాపమని చోటిచ్చినటువంటి పుణ్యానికి వాళ్ళని ఆ దేశం నుంచి లేకుండా చేశారు. ఇలా వెస్ట్ బ్యాంక్ ఆక్రమించారు, గాజాని ధ్వంసం చేశారు, దాన్ని టూరిస్ట్ ప్రాంతం చేస్తారట. ఇవాళ పత్రికల్లో చూస్తుంటారు. గాజా లాగానే మొత్తం ఇళ్లనన్నీ నేలమట్టం చేస్తాం. ఎక్కడ లెబనాన్లో నేలమట్టం చేసి ఆ స్థలాన్ని కూడా మొత్తం నిషేధిత ప్రాంతంగా మేము తయారు చేస్తామని చెప్పి ఇవాళ ఇజ్రాయెల్ ప్రకటించింది. అంటే చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నీ తమ కంట్రోల్ కిందికి రావాలా, ఎవరు వ్యతిరేకించేటువంటి దేశాలు ఉండకూడదు అనేటువంటి. ఆ ఇజ్రాయెల్ ఎంత 10 మిలియన్ల జనాభా. 10 మిలియన్ అంటే 1 కోటి జనాభా ఇజ్రాయెల్. ఆ కోటి జనాభాలో 70 లక్షల మంది యూదులు, అదేవిధంగా మిగతా వాళ్ళు అరబ్స్ అనేటువంటి వాళ్ళు 20 లక్షల మంది అరబులు ఉన్నారు. ఆ 70 లక్షల మంది యూదుల కోసం, ఆ 70 లక్షల మంది యూదులకి ఇలా ఆయుధాలు ఇచ్చి, వాళ్ళకి శిక్షణ ఇచ్చి, వాళ్ళ సాంకేతిక పరిజ్ఞానం ఇచ్చి, వాళ్ళని అనేక రకాలుగా తీర్చిదిద్ది ఇవాళ మొత్తం పశ్చిమ ఆసియాలో ఉన్మాదమైనటువంటి శక్తిగా, ఓ దురాక్రమణ శక్తిగా, ప్రాంతీయ విస్తరణవాద శక్తిగా అమెరికా జూనియర్ భాగస్వామిగా చేసి అటు అనేక దేశాల మీద దాడులు చేయడం, అదేవిధంగా అనేక దేశాన్ని ధ్వంసం చేయడం అనేటువంటిది ఇజ్రాయెల్ ద్వారా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతాం. పాలస్తీనా మారణహోమంలో 76,000 మందిని చంపేశారు, పిల్లల్ని చంపేశారు, 90% ఇళ్లను ధ్వంసం చేశారు. ఇళ్ళు లేవు, స్కూళ్ళు లేవు, కాలేజీలు లేవు, హాస్పిటల్స్ లేవు, జీవించడానికి ఏం అవకాశాలు లేవు. ఇవన్నీ మనం చూస్తూ మన కళ్ళ ముందే పాలస్తీనా మరుభూమిగా మారిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ కోవలోనే ఆ దిశలోనే అలా ఇరాన్ని కూడా లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి భాగంలోనే ఇది అని ఇంకొక విషయం చెప్పి ఇంకొకటి 2 విషయాలు చెప్తాను. ఇరాన్ అనేటువంటి దేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి ఆయిల్లో 5% ఇరాన్ నుంచి ఉత్పత్తి అవుతుంది. అంతేకాకుండా ఇంతకుముందే చెప్పినట్టు ఒకప్పుడు పర్షియా సామ్రాజ్యంగా ఉన్నప్పుడు ప్రపంచంలో మొట్టమొదటి సామ్రాజ్యవాద దేశం పర్షియాలోనే ఏర్పడింది. సైరస్ అనేటువంటి ఆయన ఓ చక్రవర్తిగా అనేక ప్రాంతాలను ఆక్రమించాడు. ఆ తర్వాత అలెగ్జాండర్ ఆ ప్రాంతాలను యుద్ధం చేసి అలెగ్జాండర్ రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు. అంత పురాతనమైనటువంటి చరిత్ర. నేను ఆ వివరాల్లోకి వెళ్ళను కానీ క్రీస్తుశకం 6వ శతాబ్దం నుంచి అది వార్తల్లో ఉంటూ వస్తుంది. అది ఈ క్రమంలోనే ఇరాన్లో 1953లో ఒక రిజర్వ్ ప్రభుత్వం మారింది. ఆ వచ్చినటువంటి ప్రభుత్వం అంతకుముందు అమెరికాకు వరుసగా, అంతకుముందు జపాన్ వరుసగా ఉన్నది. ఆ ఇరాన్లో 1941లో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది. ఆ కమ్యూనిస్ట్ పార్టీ ఆ తర్వాత అంతకుముందు ఉన్నటువంటి ఇరాన్ ప్రజలు ఇంగ్లాండ్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి, ముఖ్యంగా ఆయిల్ వనరులన్నీ వాళ్ళు దోచుకుపోతుంటే ఆయిల్ వనరులన్నీ మా దేశానికి బాగే కావాలని చెప్పి పోరాటం చేస్తే అక్కడ ఒక ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వాన్ని అమెరికాలో జోక్యం చేసుకుని 1953లో కూలదోసింది. ప్రపంచంలో అమెరికా కూలదోసిన మొట్టమొదటి ప్రభుత్వం ఇరాన్లో ఉన్నటువంటి ఆ ప్రభుత్వం 53లో కూలదోసింది. ఆ తర్వాత కొంతకాలం తర్వాత రజా పహలవి అనేటువంటి ఆయన తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆ క్రమంలోనే అమెరికాకి మద్దతుకునే అక్కడ ఉన్నటువంటి కొన్ని పరిశ్రమలు జాతీయం చేయడం, కొన్ని ఆధునీకరణ చేయడం, మహిళలకు కూడా కొన్ని హక్కులు ఇవ్వడం,
ఇవన్నీ చేసిన తర్వాత అక్కడ ఈ అభివృద్ధికర కార్యక్రమాలు కొన్ని తీసుకున్న తీవ్రమైనటువంటి నిరుద్యోగం పెరిగి అవినీతి పెరిగి దానికి వ్యతిరేకంగా షా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తిరుగుబాటు జరిగింది. పెద్ద ఎత్తున తిరుగుబాటు జరిగితే ఆయతుల్లా ఖుమైనీని ముందు అరెస్ట్ చేశారు. ఆ తిరుగుబాటుకి కారకుడని 18 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు. 18 సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత విడుదలయ్యాడు. ఆ తర్వాత ఆయన్ని మళ్ళా అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటే దేశ బహిష్కరణ చేశారు. బహిష్కరణ చేస్తే టిబెట్కి వెళ్ళాడు. ఆడ కొంతకాలం ఉన్నాడు. టిబెట్ తర్వాత మళ్ళా ప్యారిస్ వెళ్ళాడు. ఆడ కొంతకాలం జీవించాడు. ఆయన ఆ దేశంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు వస్తున్నటువంటి క్రమంలోనే మళ్ళా ఇరాన్కి వచ్చి రహస్యంగా ఆ ఉద్యమాలకి నాయకత్వం వహించి 1979లో షాకు వ్యతిరేకంగా అక్కడ విప్లవం వచ్చింది. దాన్ని ఇస్లామిక్ రెవల్యూషన్ అంటారు. ఇస్లామిక్ విప్లవం వచ్చింది. ఆ ఇస్లామిక్ విప్లవంలో కమ్యూనిస్టులు పాల్గొన్నారు, ప్రజాస్వామికవాదులు పాల్గొన్నారు. అనేక మంది ఆ షాకు వ్యతిరేకంగా ఇలా పట్టాభి గారు లాంటి వాళ్ళు ఉన్నారు. 1979 ఆ ప్రాంతంలో మేము డిగ్రీ చదువుతున్నాం, వారికి డిగ్రీ అయిపోయింది అనుకుంటాము. షాకు వ్యతిరేకంగా అక్కడ ఆందోళన చేస్తూ ఉంటే ఇరాన్ యూనివర్సిటీలలో కాలేజీలు ఉద్యమాలు చేస్తూ ఉంటే షాకు వ్యతిరేకంగా హైదరాబాద్ ఇక్కడ పీడిఎస్ఓ ఏఎస్ఎఫ్ఓ ఎస్ఎఫ్ఓ అందరం కూడా షాకు వ్యతిరేకంగా విద్యార్థులకు మద్దతుగా ఆందోళన చేసిన రోజులు ఉన్నాయి. ఆ విధంగా షా ఆ యొక్క అణిచివేతకి నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ముఖ్యంగా ఆయిల్ వనరులని అమెరికాకి దోచిపెడుతున్న దానికి వ్యతిరేకంగా మొత్తం ఆయిల్ అంతా దోచిపోతున్నారు, మా ప్రభుత్వం మాకు కావాలి, అనుకూలమైన ప్రభుత్వం కావాలని చేసే పోరాటానికి అన్నాడు ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామికవాదులు కమ్యూనిస్టులు కూడా మద్దతు ఇచ్చారు. ఆ పరిణామ క్రమంలోనే 1975 సెప్టెంబర్లో ఇస్లామిక్ రివల్యూషన్ వచ్చింది. ఆ ఇస్లామిక్ రివల్యూషన్ వచ్చిన తర్వాత ఆడ మళ్ళా ఒక రిఫరెండం జరిపి అది ఆ తర్వాత అక్కడ ఇస్లామిక్ రిపబ్లిక్ని ఏర్పాటు చేశారు. దానికి అయతుల్లా ఖుమైనీని ఆయన గ్రేట్ లీడర్, సుప్రీం లీడర్గా ఎన్నుకున్నారు. ఆ తర్వాత అధ్యక్షుడిని ఎన్నికల ద్వారా ఎన్నుకున్నారు. 79లో అక్కడ ఇస్లామిక్ విప్లవం వచ్చింది. అప్పుడే అంతకుముందు అమెరికాకి వ్యతిరేకంగా పోరాడారు. మేము అమెరికాకి వ్యతిరేకం అన్నారు. అమెరికా ఆధీనంలో ఉన్నటువంటి ఆయిల్ వనరులన్నింటినీ జాతీయం చేశారు. మేమే ఉపయోగించుకుంటాం, అమెరికాకి ఇవ్వని చెప్పారు. ఆ ఆయిల్ వనరుల ద్వారానే ఇరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. విద్యారంగంలో ముందున్నది, ఇంజనీరింగ్ లో ముందున్నది, వాస్తు శిల్పంలో ముందున్నది, సాంస్కృతిక వ్యవహారాల్లో ముందున్నది. మన హైదరాబాద్ లో ఇరాన్ ఛాయ్ దొరుకుతుంది, మీ అందరికీ తెలుస్తుంది, చాలా ఫేమస్. అదేవిధంగా మన తాజ్ మహల్ చూసినా, చార్మినార్ చూసినా మొత్తం కూడా ఇరాన్ నుంచి వచ్చినటువంటి వాళ్ళే అనేక శిల్పాలుగా అనేక కట్టారనేటువంటి అక్కడ రాసి ఉంటుంది. మన తాజ్ మహల్ పోయి చూస్తే కూడా అక్కడ నుంచి వాస్తు శిల్పులను తీసుకొచ్చారు. అట్లా భారతదేశానికి ఇరాన్కి సాంస్కృతిక సంబంధం, రాజకీయ సంబంధం, అదేవిధంగా అనేక రకాలైనటువంటి సంబంధం, వాణిజ్య సంబంధం మొదటి నుంచి ఉంది. ఇరాన్ మన భారతదేశానికి మిత్ర దేశం. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. అందుకనే షా అధికారంలోకి వచ్చి షాని అధికారంలోకి దింపి కొమ్మెని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన రెండో పార్టీ వేరే చెప్తాను, నాణ్యానికి రెండో వైపు అమెరికాకు వ్యతిరేకంగా నిలబడ్డాడు. ఆ క్రమంలో సద్దాం హుస్సేన్ ఇరాక్ లో బాత్ పార్టీ నాయకత్వాన ఆయన అక్కడ జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేశాడు. అక్కడ ప్రజాస్వామికవాదులు అణిచేసిన ఆ తర్వాత 1980లోనే 1980 నుంచి 88 దాకా 8 సంవత్సరాల పాటు ఇరాక్ యుద్ధం జరిగింది. ఆధిపత్యం కోసం యుద్ధం జరిగింది. 2 దేశాల మధ్య 10 లక్షల మంది ఆ యుద్ధంలో చనిపోయారు. ఆఖరికి తర్వాత 2 దేశాలు రాజీకి వచ్చాయి. ఆ తర్వాత మొదట అమెరికాయే ప్రోత్సహించి సద్దాం హుస్సేన్ని ఇరాన్ మీద దాడి చేయించింది. అమెరికా ప్రోత్సాహంతోనే, వాళ్ళ ఆయుధ కంపెనీల ప్రోత్సాహంతోనే ఆ యుద్ధం జరిగింది. ఆ తర్వాత అదే ఇరాక్ లో అమెరికా జోక్యం చేసుకొని సద్దాం హుస్సేన్ ఉరిదీసి ఆ ప్రభుత్వాన్ని చేజిక్కించుకొని అనేక 2003 నుంచి దాన్ని స్వాధీనం చేసుకున్న ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పోరాటానికి తట్టుకోలే అక్కడ ఉన్నటువంటి కీలుబొమ్మానికి అధికారాన్ని ఒప్పజెప్పిపోయినటువంటి సంగతి మనకు తెలుసు. సిరియా మీద దాడి చేశారు, సిరియా ప్రభుత్వాన్ని తీసుకున్నారు. అదేవిధంగా గడాఫీని చంపి ఆ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్ఘనిస్తాన్ అంతకుముందు సోవియట్ యూనియన్ స్వాధీనంలో ఉంటే వాడు తిరుగుబాటు చేసిన తర్వాత దానికి సహకారం చేసి ఓ ప్రభుత్వాన్ని అమెరికా నేరుగా వచ్చి ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళు పోరాడిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి రక్తం ఓడిపోయి వేల మంది సైనికులు, అమెరికా సైనికులు చనిపోయి అమెరికాలో కూడా వ్యతిరేకత వస్తే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోయి తిరిగి మళ్ళీ అలా తాలిబాన్ పాలనలోకి
అది వచ్చింది. అట్లాగే పాకిస్తాన్లో, అదేవిధంగా అనేక దేశాల్లో, ఖతార్లో, యూఏఈలో, అనేక దేశాల్లో తమ అనుకూలమైన ప్రభుత్వాలే కాదు, తమకు అనుకూలమైనటువంటి మిలిటరీ స్థావరాలను ఏర్పాటు చేసుకుంటూ ప్రపంచంలో 6 స్థానాల్లో 6 ప్రాంతాల్లో ముఖ్యంగా అది మిలిటరీ స్థావరాలను ఏర్పాటు చేసుకుంటారు. ప్రధానమైన మిలిటరీ స్థావరం ఒకటి దక్షిణ అమెరికాలో ఒకటి, ఇంగ్లాండ్ దగ్గర ఒకటి, అదేవిధంగా ఖతార్ ఎయిర్ బేస్ దగ్గర ఒకటి, అదేవిధంగా జపాన్ తీర ప్రాంతంలో సముద్రంలో ఒకటి. ఈ విధంగా 6 ప్రాంతాల్లో ముఖ్యమైనటువంటి వేల మంది సైనికులతో స్థావరాలు ఏర్పాటు చేసుకోవడమే కాకుండా చిన్న చిన్న స్థావరాలు లెక్కేసి ఇలా ప్రపంచంలో 80 దేశాల్లో 800 మిలిటరీ స్థావరాలు ఉన్నాయి. అమెరికా 80 దేశాల్లో 800 మిలిటరీ స్థావరాలు ఉన్నాయి. అంతేకాదు 1900 జమీందార్ గారు పైకి రండి. కేఎల్సి ఓకే, సార్ వచ్చాడు, కొంత మన బడ్జెట్ తగ్గుతుంది, తప్ప రిలీఫ్ కూడా ఉంటుంది. కానీ అందుకని ఇలా అమెరికా 1945 నుంచి 200 మిలిటరీ జోక్యాలు చేసుకుందట ప్రపంచంలో. 200 మిలిటరీ జోక్యాలు చేసుకొని ప్రపంచంలో వివిధ దేశాల మీద ఆధిపత్యం చెలాయించడం కోసం ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇంకా దాని చరిత్ర ఎంత జమీందారు గారు చెప్తారు. సార్ పేరు జమీందారు గారు కానీ ఆయన శ్రామిక వర్గానికి అనుకూలమైన నాయకుడు వల్ల తాతగారు నాన్నగారు పేరు పెట్టారు. మీరు అది అందుకనే సరే కామెంట్. అందుకని అమెరికా తన ఆధిపత్యం కోసం, ఆయిల్ వనరుల మీద ఆధిపత్యం కోసం, ముఖ్యంగా ఇలా చైనా అనేటువంటి ఒక ప్రభావం విస్తరిస్తుంటే చైనాని ముట్టడించడం కోసం, చైనా చుట్టూ తన ప్రభావిత ప్రాంతాలను ఏర్పాటు చేసుకోవడం కోసం, తన మిలిటరీ స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం కోసం ఈ విధంగా అమెరికా అనేటువంటిది ప్రయత్నం చేస్తుంది. మొత్తం ఇజ్రాయెల్తోని ఆ దేశాల మీద ఆధిపత్యం చెలాయించుకోవడం కోసం అది ప్రయత్నం చేస్తుంది అనేటువంటిది మనం గుర్తుంచుకోవాలి. అందుకే ఈ యుద్ధం అన్యాయమైన యుద్ధం, అక్రమమైన యుద్ధం, దుర్మార్గమైనటువంటి యుద్ధం, ప్రపంచ ఆధిపత్యం కోసం చేస్తున్నటువంటి యుద్ధం, ప్రపంచ మానవాళికి వ్యతిరేకమైన యుద్ధం, ప్రపంచ శాంతిని భగ్నం చేసే యుద్ధం, ఐక్యరాజ్య సమితిని దాదాపు నామరూపాలు లేకుండా చేస్తున్నటువంటి యుద్ధం. ఇప్పటిదాకా అమెరికా చేసినటువంటి ఏ యుద్ధానికి ఐక్యరాజ్య సమితి పర్మిషన్ లేదు. కేవలం నాటో కూటమో, చివరికి అమెరికా సెనేట్ అనుమతి కూడా లేదు, అమెరికా పార్లమెంట్ అనుమతి కూడా లేదు, దాని సెనేట్ అంటే దాని అనుమతి కూడా లేదు. అందుకనే సామ్రాజ్యవాదం దురాక్రమణ. అందుకనే లెనిన్ అంటాడు సామ్రాజ్యవాదం అంటేనే యుద్ధం అంటాడు. సామ్రాజ్యవాదం అంటేనే ప్రపంచ విస్తరణ కాంక్ష ఉంటుంది, మార్కెట్ల విస్తరణ కాంక్ష ఉంటుంది. అది అంటేనే యుద్ధం, యుద్ధం లేకుండా సామ్రాజ్యవాదం మనగలగదు అని చెప్పి అంటాడు అని గుర్తుంచుకోవాలి. ఇంకో 2 విషయాలు చెప్పి ముగిస్తాం. రెండోది, ఇలా ఇరాన్ ఒక 9 కోట్ల జనాభా ఉన్నటువంటి దేశం, అనేక సంవత్సరాలుగా ఆంక్షలు ఉన్నటువంటి దేశం, ఆంక్షల మధ్య బతుకుతున్నటువంటి దేశం ఇలా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది అనేటువంటిది వాస్తవం. 2 రోజుల్లో యుద్ధం ముగుస్తుంది అనుకున్న ట్రంప్కి ముచ్చెమటలు పట్టించింది కూడా వాస్తవం. ఇలా ఎట్లా వెనక్కి రావాలో అర్థం కాక తికమకబడి ఉదయం ఒక ప్రకటన, సాయంత్రం ఒక ప్రకటన చేస్తున్నటువంటి ఒక పిచ్చి ప్రలాపంలాగా, పిచ్చివాడి ప్రలాపంలాగా ఇలా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడతాం. ఈ క్రమంలోనే యుద్ధ వ్యూహాన్ని, యుద్ధ ఎత్తుగడల్ని మొత్తం కూడా ఇరాన్ మార్చేసి, ఎక్కడో దూరానున్న అమెరికా కాదు, అమెరికా మూలాలు, ప్రపంచ ఆధిపత్యం కోసం ఉన్నటువంటి ఏ మూలాలు అవుతున్నాయో తన చుట్టూ ఉన్నటువంటి మిలిటరీ బేసుల్ని దెబ్బకొట్టడం అనేది, దాని ఆయిల్ వనరులని దెబ్బకొట్టడం అనేటువంటిది, ఆ హార్ముజ్ జలసంధిని అనేటువంటిది తన చేజిక్కించుకోవడం అనేటువంటిది ఇలా ప్రపంచ యుద్ధ గమనాన్ని మార్చింది, యుద్ధాన్ని ప్రభావితం చేసింది. ఇలా అమెరికాని బోన్లో నిలబెట్టగలిగే, ప్రపంచ ప్రజల ముందు బోన్లో నిలబెట్టగలిగినటువంటి స్థితి ఉంది అనేది మనం గుర్తించాలి. చాలా మంది అన్నారు ప్రారంభంలో, అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంటే పక్క దేశాల మీద యుద్ధం చేయడమే, నీడు అందరినీ కొని తెచ్చుకొని శత్రువులు చేసుకుంటుండు అని మాట్లాడారు. కానీ అలా గల్ఫ్ దేశాల్లో ప్రతి ప్రజలు, గల్ఫ్ ప్రజలంతా ఇరాన్ని బలపరుస్తున్నారు. కేవలం అమెరికా స్థావరాలనే కొడుతుందని, అమెరికా వనరులనే దెబ్బకొడుతుందని, అమెరికాకు సహకరిస్తే మీకు బాగుండదని హెచ్చరిస్తా ఉన్నది. అందుకే యుద్ధ రీతిని, యుద్ధ గమనాన్ని, యుద్ధ పద్ధతుల్ని మార్చినటువంటి యుద్ధం ఇది. ఇది గొప్ప ఎత్తుగడ అనేటువంటిది మనం గమనించాలా. అందుకే
మావో చెప్పినట్టు సామ్రాజ్యవాదం అంటే కాగితపు పులి అంటాడు, పేపర్ టైగర్ అంటాడు సామ్రాజ్యవాదాన్ని. అది ఆయుధాలు ఉండొచ్చు, మందుగుండు సామాగ్రి ఉండొచ్చు, ప్రపంచాన్ని ధ్వంసం చేయడానికి ఉండొచ్చు, దాని చేతిలో అనేక వనరులు ఉండొచ్చు, యుద్ధ కర్మాగారాలు ఉండొచ్చు. కానీ అది ప్రజలు చైతన్యం అయితే, ప్రజలు తిరుగుబాటు చేస్తే, ప్రజలు తిరుగుబాటు చేస్తే అది కాగిత పులి అంటాడు. కాబట్టి ఇవాళ అమెరికా షేక్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. ట్రంప్ ఎట్లా యుద్ధం నుంచి వెనక్కి రావాలని చెప్పి తల కిందులు తప్ప చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ మేరకు ఇరాక్ ప్రజలు ధైర్య సాహసాలతో వాళ్ళని తల నరికేశారు, 2 చేతులు నరికేశారు, మొండితో పోరాడుతూ ఉన్నారు. ఎందుకంటే ఖొమైనీని చంపి, మంత్రులు చంపి, అదేవిధంగా నౌకా దళాధిపతిని చంపి, అనేక మంది మిలిటరీ ఉద్యోగస్తులను చంపిన తర్వాత ఇది ఎట్లా యుద్ధం చేస్తుంది, అయిపోయింది దీని పని చెప్పి అనుకున్నారు. కానీ అది ఎప్పటి నుంచో యుద్ధానికి సిద్ధమై మిగిలిన మనిషి కూడా యుద్ధం చేస్తాను అని చెప్పి స్త్రీలు పురుషులు అందరూ కూడా యుద్ధం చేస్తున్నటువంటి స్థితి ఏదైతుందో ఇలా ప్రపంచంలో వర్ధమాన ప్రపంచానికి అది ఒక ఉత్ప్రేరకంగా ఉంది. అందుకని ఆ ప్రజలకి మనం ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సినటువంటి అవసరం ఉందని నేను సందర్భంగా చెప్తాను. అందుకని అది ప్రపంచం దాని నుంచి నేర్చుకోవాలి. సామ్రాజ్యవాదం అంటేనే, బాంబులు అంటేనే భయపడటం కాదు. అందుకని షియా తెగలో ఒక కల్చర్ ఉంటుందట. ప్రాణం ఇవ్వడం అనేది అన్నిటికంటే అమూల్యమైన భావిస్తారట. ప్రాణం ఇవ్వడం అనేటువంటిది గొప్పగా భావిస్తారు. అందుకే ఖొమైనీ చచ్చిపోతానని తెలిసినా అక్కడే సమావేశం పెట్టి ఆయన 85 సంవత్సరాలు వచ్చినాయి నాకు, ఈ దేశం కోసం చనిపోతే నేను అల్లాహకి సేవ చేసుకున్నట్టుంటుందని చెప్పి భావించి ఆయన చనిపోవడం అనేటువంటిది ఏదైతుందో ఆ దేశ ప్రజలకి ఇన్స్పిరేషన్ ఇచ్చింది. అంతకుముందు ఏం జరిగింది ఆ దేశంలో? అనేక ఉద్యమాలు వచ్చాయి, మహిళలు వీధుల్లోకి వచ్చారు, అనేక కార్మికులు వీధుల్లోకి వచ్చారు, అనేక మంది వీధుల్లోకి వచ్చారు. ప్రభుత్వాన్ని మార్చాలని, దిగిపో, మీరు ప్రభుత్వాన్ని మార్చుకోండి, మీ మద్దతు ఇస్తున్నాను అమెరికా చెప్పింది. వాళ్ళు ప్రభుత్వాన్ని మార్చుకోవడానికి డబ్బులు ఇచ్చింది. వాళ్ళ యొక్క స్లీపర్ సెల్స్ ని యాక్టివ్ చేసి ఎన్జిఓ సంస్థలతోని ఇరాన్ని అల్లకల్లోలం చేసింది. ఆంక్షలతోని వాళ్ళ రూపాయి విలువ లేకుండా చేసి $1,00,000 రూపాయలకి $1,45,000 ఒక డాలర్తో పోలిస్తే వాళ్ళ రూపాయి. అంత సంక్షోభంలో ఉండి ఆ ప్రభుత్వం ఉంటుందా పోతుంది దాన్ని కంట్రోల్ చేసుకుని ఇలా అమెరికా ప్రజల్ని ఏకం చేసింది. అమెరికా యుద్ధం అనేది ఇలా ఆ ప్రజల్ని ఒకటి చేసింది అనేటువంటిది మనం దృష్టిలో పెట్టుకోవాలా. అందుకే ఎప్పుడైనా సామ్రాజ్యవాదం, దురాక్రమణ కోసం దేశ ప్రజలందరూ ఒకటైతారు. అది ఇరాన్ నిరూపించింది, మన చైనా నిరూపించింది, ఒకనాడు రష్యా నిరూపించింది. కానీ మన భారతదేశ ప్రజలు కూడా దాని నుంచి నేర్చుకోవాల్సినట్టు ఫ్యాసిజానికి వ్యతిరేకంగా కానీ, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కానీ అందరం ఒకటై కొట్లాడేటువంటి రోజు రావాలి. కాబట్టి ఇరాన్ ప్రజల నుంచి ఆ స్ఫూర్తి పొందాలని చెప్పి నేను కోరుతూ చివరిగా ఒక విషయం, ఇది నాణ్యం, నేను చెప్పింది బొమ్మ, దీనికి బొరుసు కూడా, దీన్ని కూడా గమనించాలి. ఇరాన్లో ఉన్నది ఇస్లామిక్ రిపబ్లిక్, వాళ్ళది మత ప్రభుత్వం. ఆ మత ప్రభుత్వం అనేటువంటి ప్రజలందరినీ ఒకటిగా ఉంచింది, విశ్వాసంతో వచ్చింది, మత విశ్వాసంతో వచ్చింది, ఓకే. కానీ ఇరాన్లో 1941లో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది. ఆ పార్టీ 1941 నుంచి 1950 వరకు అక్కడ ఉన్నటువంటి ఇంగ్లాండ్ యొక్క ఆధిపత్యానికి వ్యతిరేకంగా వీళ్ళందరితో కలిసి పోరాడి, ఆ తర్వాత షాకు వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ పార్టీ పోరాడి, అక్కడ ఉన్నటువంటి కార్మికులు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఎక్కువ ఉన్నారు, ఆ తర్వాత ప్రజాస్వామికవాదులు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి షాకు వ్యతిరేకంగా ఖొమైనీతో కలిసి ఆనాడు దానికి వ్యతిరేకంగా పోరాడి, షా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి. షా ప్రభుత్వం కూలిపోయింది 79 1983లో 81లో కమ్యూనిస్ట్ పార్టీ మీద నిషేధం విధించింది ఖొమైనీ ప్రభుత్వం. 82లో అనేక మందిని అరెస్ట్ చేసింది. 83 నాటికి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు విదేశాల్లో ఉండి పార్టీ నడపడం ప్రారంభించారు కమ్యూనిస్ట్ పార్టీ. అదేవిధంగా ఇప్పటికీ ఆ పార్టీ నిషేధంలో ఉంది. దాదాపు కొన్ని వేల మంది జైళ్లలో ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, కార్మిక వర్గ పార్టీ నాయకులు, ప్రజాస్వామికవాదులు. కేవలం జైళ్లలో ఉండడమే కాదు, ఉరి శిక్షలు వేశారు. వీళ్ళు దేశానికి వ్యతిరేకులు, ప్రజలు తిరుగుబాటు ప్రోత్సహిస్తున్నారని కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఉరి శిక్షలు వేశారు. కాబట్టి ఇప్పటికీ అక్కడ అనేక ఉద్యమాల్లో ఇప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీ అజ్ఞాతంలో ఉండి పోరాడుతుంది. అక్కడ
అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఉంది, ఆడ మావోయిస్ట్ పార్టీ ఉంది, అన్ని ఉన్నాయి. ఇవన్నీ కలిసి కూడా పోరాడుతున్నాయి. కానీ ఆడ కూడా సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇరాన్, ఇండియా కాబట్టి వాడది ఇరాన్ అనే పార్టీ. కాబట్టి అది మత పార్టీ అయినా, అది ఒక ఇస్లామిక్ రిపబ్లిక్ అయినా, అది ఆ దేశంలో ఆధిపత్య శక్తులకు అనుకూలంగా ఉన్నా, అది కార్మిక వర్గము మహిళలు వాళ్ళ హక్కుల కోసం చేసేటువంటి పోరాటానికి వ్యతిరేకించింది. కాబట్టి ఆ కోణం కూడా అర్థం చేసుకొని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి నేను చెప్తూ, ఏదైనా ఇరాన్ ప్రజల ప్రతిఘటన, సామ్రాజ్యవాద వ్యతిరేక ప్రతిఘటన అనేటువంటిది ఇవాళ ప్రపంచం గుర్తించాలా, దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పి ఇలా ఇంతకుముందే మన అధ్యక్షులు వారు చెప్పారు. భారతదేశ ప్రభుత్వం యొక్క పాత్ర అత్యంత దుర్మార్గమైనటువంటి పాత్ర. కొన్ని 10 సంవత్సరాలుగా జవహర్లాల్ నెహ్రూ దగ్గర నుంచి స్నేహ సహకార ఒప్పందాలతో ఉన్నటువంటి ఇరాన్ సుప్రీం లీడర్ని హత్య చేస్తే ఖండించలే, సంతాపం తెలపలే. ప్రపంచమంతా నిరసన వస్తే చివరికి ఎవరో విదేశాంగ శాఖ మంత్రిని పంపించారు, ఆ పుస్తకంలో నివాళి అని రాయించుకొచ్చారు. పైగా అమెరికా స్థావరాల మీద దాడి చేస్తే ఇది తప్పని ఖండించింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. అంతేకాదు ఈనాటికి యుద్ధం తప్పు, విరమించాలనేటువంటి చొరవ తీసుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి భారతదేశం 70-75 సంవత్సరాలుగా అనుసరించినటువంటి పాత్ర, ఆసియా ఖండంలో ముఖ్యమైన దేశంగా 145 కోట్ల జనాభాకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దేశంగా, పంచశీల సూత్రాలకి అలిగిన విధానానికి ఐక్యరాజ్య సమితిలో ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించినటువంటి దేశంగా ఇవాళ ఈ అక్రమమైన అన్యాయమైన యుద్ధం, అమెరికా ప్రజలే తీవ్రంగా వ్యతిరేకిస్తున్న యుద్ధం, అమెరికాకే అనుగుణమైనటువంటి నాటో కూటమే నువ్వు ఈ అక్రమంగా యుద్ధం చేస్తున్నావు, నీ యుద్ధానికి సహకరించవని తెగేసి చెప్తున్నటువంటి ఈ కాలంలో గల్ఫ్ దేశాలు కూడా మా స్థావరాలను తీసుకోవాలని చెప్పంటారు తప్ప మేము ఇరాన్కి వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొనాలని చెప్తున్నటువంటి ఒక ప్రత్యేకమైన ముఖ్యమైన ప్రధానమైనటువంటి ఈ స్థితిలో వర్తమాన దేశం భారతదేశం అమెరికా సామ్రాజ్యవాదంలో జూనియర్ భాగస్వామిగా ఉంటూ వాడికి ఇంధనం నింపడం, వాడికి ఆయుధాన్ని సప్లై చేయడం, వాడి మిలిటరీకి సహకారాలు అందించడం, హాయి బాయి ట్రంప్ హౌడీ మోడీ అనేటువంటి రాసుకొని పూసుకొని తిరగడం అనేది భారతదేశ ప్రజలు సిగ్గుతోని తలవంచుకోవాల్సినటువంటి స్థితిని అలా మోడీ ప్రభుత్వం కల్పించింది. కాబట్టి అందుకని అలా ట్రంప్ ఎంత ఉన్మాదపూరితంగా మాగానే మేక్ అగైన్ అమెరికా, మేక్ గ్రేట్ అగైన్ అమెరికా అనేటువంటి ఏదైతే చెప్పిండో ఇవాళ భారతదేశం కూడా చాలా గొప్ప దేశం అని చెప్పి ఒక మతరాజ్యాన్ని, ఫ్యాసిస్ట్ రాజ్యాన్ని నిర్మించుకున్నటువంటి వాడు ట్రంప్ మోడీ ఇద్దరు ఒకటి అన్నదమ్ములు. కాబట్టి భారతదేశం ఆ దుర్మార్గమైన పాత్ర తీసుకుంది అని చెప్పి చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అభినందన తెలియజేస్తున్నాను. రంగారావుకి ధన్యవాదాలు తెలియజేస్తూ పీక్ అవర్లో మనం వచ్చేసాం. మన జమీందార్ గారి గురించి ఒక్క నిమిషం మీకు పరిచయం చేస్తాను. సారు విజయవాడలో వామపక్ష ఉద్యమాలలో, ప్రజాస్వామిక ఉద్యమాలలో చాలా క్రియాశీలకంగా ఉన్నారు. వారు జర్మనీలో 13 సంవత్సరాలు ఉండి చదువుకున్నారు. ఇప్పుడు విజయవాడ యూనివర్సిటీలో ఫారెన్ లాంగ్వేజెస్ అనే సబ్జెక్ట్ని టీచ్ చేస్తున్నారు. అనేక పత్రికలకు రెగ్యులర్గా ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీద ఆర్టికల్స్ రాస్తున్నారు. ప్రోగ్రెసివ్ రైటర్స్ అనేటువంటి ఫోరంని నిర్వహిస్తున్నారు. చెప్పవచ్చు కానీ సిపిఐ పార్టీ సభ్యులుగా కూడా ఉన్నారు, చాలా యాక్టివ్ రోల్లో ఉన్నారు సార్. కాబట్టి సార్కి ఖమ్మానికి చాలా అవినాభావ సంబంధం ఉంది. సార్ రైటింగ్స్ పత్రికల్లో మనం ఫాలో అవుతే చాలా ఫోర్స్గా, చాలా తీవ్రంగా సార్ రాస్తారు. కాబట్టి సార్కి నేను చెప్పాల్సింది ఏంటంటే, సార్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక పార్టీకి చెందిన వాళ్ళు కూడా కాదు, అన్ని రంగాలలో ఉన్న ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ అంతా ఇక్కడ ఉన్నారు. కాబట్టి పీక్ టైంలో అయినా సరే వారందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు. వారు 30 నిమిషాల పాటు 30-40 నిమిషాల పాటు మన కోసం టైం ఇస్తారు. ఈ టైంలో మీరు ఈ యుద్ధం, దీని పర్యవసానం, మన కర్తవ్యాలనే అంశాన్ని బోధించాలని కోరుతూ ఆహ్వానిస్తాం. అధ్యక్ష రంగప్ప గారు, ఇప్పుడు పట్టాభి, నాకు ఖమ్మం పట్టణం అంటే చాలా మక్కువ, చాలా ప్రీతి.
ఎందుకంటే నా స్నేహితుడు పట్టాభి ఇక్కడ ఉంటారు. నేను జర్మనీ చదువుకు వెళ్ళే ముందు కూడా ఖమ్మం వచ్చి 2 రోజుల నుండి కూడా వెళ్ళాను నేను. నాకు చాలా వామపక్షాల పురిటిగట్ట అంటాం కదా ఖమ్మం, తెలంగాణకి కేంద్రం. రీసెంట్గా 100 సంవత్సరాల కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర అది ఉత్సవాలకు కూడా వచ్చాను. మీరంతా లేట్గా నేను వచ్చినప్పటికీ ఉన్నందుకు నేను కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు, కానీ క్షమించమని కోరుతున్నాను. సబ్జెక్టులోకి వెళ్తే చాలా పెద్ద సబ్జెక్ట్ మీకు తెలుసు, రంగారావు గారు అన్ని విపులంగా చెప్పుకుంటారు. అయితే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే 2 సంవత్సరాల యుద్ధం అనంతరం గాజాలో అది అరకొరగా ఆహార ధాన్యాలు సప్లై చేస్తుంటే, వాళ్ళకి రొట్టెలు సప్లై చేస్తుంటే ఆ క్యూలో నిలబడిన చిన్నారులు కూడా కాల్చి చంపుతుంది ఇజ్రాయెల్ ప్రభుత్వం, కాల్చి చంపుతుంది కూడా. అంటే సీజ్ ఫైర్, కాల్పుల విరమణ జరిగి అక్టోబర్లో జరిగింది క్రితం సంవత్సరం. కాల్పుల విరమణ జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు ఒక 2000 మంది పట్టు పెట్టుకుంది, మళ్ళా కాల్చుతూనే ఉంది అక్కడ. వెనిజువేలాలో ఒక సార్వభౌమాధికార దేశాధ్యక్షుని ఎత్తుకుపోవటం, అది ప్రపంచ చరిత్రలోనే చాలా ఏం చెప్పాలో మనంతా సిగ్గుతో తలంచుకోవాలి. ప్రపంచ ప్రజాస్వామ్యం వెనిజువేలాలో అట్లా జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు ఇరాన్లో అన్నీ కూడా మనకు తెలిసిన విషయాలే. ఇరాక్లో అంటే ప్రతి యుద్ధానికి ఒక స్లోగన్ పెడుతుంది అమెరికన్ సామ్రాజ్యవాదం. ఆ స్లోగన్ ఏంటంటే, ఆ స్లోగన్ ఏదో ఒక స్లోగన్ పెడతారు. ఆ నినాదాన్ని నమ్మించడానికి మీడియా అంతా ప్రయత్నం చేస్తుంది. దానికి వ్యతిరేకంగా మేము ప్రజాస్వామ్యవాదులు, డెమోక్రటిక్ సెంటర్లని అమెరికా అక్కడ దాడి చేస్తుంది, ఆక్యుపై చేస్తుంది. ఎందుకు ఇదంతా జరుగుతుంది అంటే, అసలు సామ్రాజ్యవాదం అంటే మనం పదే సామ్రాజ్యవాదం చెప్పుకుంటాం, ఒక పడికట్టి పదంలా తయారైపోయినట్టుగా ఉంటుంది. కానీ సామ్రాజ్యవాదం అంటే అది ఒక విస్తరణవాదం, అంటే రాజ్యాకాంక్ష. సామ్రాజ్యవాదం అంటే ఆధిపత్యం. ఆధిపత్యం అంటే దేంట్లో ఆధిపత్యం? ఆ దేశ సార్వభౌమాధికారి మీద ఆధిపత్యం, ఆ దేశ మిలిటరీ మీద ఆధిపత్యం, ఆ దేశ ఫైనాన్స్ మార్కెట్ మీద ఆధిపత్యం, ఎన్నింటి మీద కూడా ఆధిపత్యం. ఆ పాయింట్లో మనం వెళ్ళొచ్చు. అందుగురించి లెనిన్ ఏమంటారంటే, సామ్రాజ్యవాదం అనేది పెట్టుబడిదారి ఆర్థిక వ్యవస్థకి అత్యున్నత దశ అంటారు. అంటే చదువుకుంటుంటే, అర్థం చేసుకుంటుంటే ఆయన పెట్టిన డాటాలు చాలా విషయాలు అర్థమవుతుంటాయి. అంటే ఏంటి? పెట్టుబడిదారి ఆర్థిక విధానం సామ్రాజ్యవాదానికి అత్యధిక దశ సామ్రాజ్యవాదం. అక్కడ పోటీలు ఉండవు. అంటే ఏంటి? పెట్టుబడిదారికి మధ్య పోటీలు ఉండకుండా కాంప్రమైజ్ అయిపోతుంటారు. అంటే ఉదాహరణకి ఇప్పుడు మోన్సాంటో కంపెనీ బేయర్ కంపెనీ మోన్సాంటోని కొనేసినట్టు, లేకపోతే స్కోడా కారుని ఫోక్స్ వాగన్ కొనేసినట్టు, లేకుంటే ఒక ఐషర్ ట్రాక్టర్ని మహీంద్రా ట్రాక్టర్లు తీసుకున్నట్టు విలీనాలు అయిపోతుంటాయి. విలీనాలు ఎందుకు అవుతుంటాయి? ఆధిపత్యం కోసం అవుతుంటాయి విలీనాలు. ఎందుకు విలీనం అవ్వాలంటే, సామ్రాజ్యవాదం అనేది అత్యున్నత దశలో వాళ్ళని రూల్ చేసేది ఎవరంటే కార్పొరేట్స్, ఈ బహుళజాతి కంపెనీలు. అంటే ఇంకా ఒక స్టెప్ ముందుకెళ్ళి రోజా లగ్జంబర్గ్ ఏమంటారంటే, సామ్రాజ్యవాదము తన అక్యుములేషన్, పెట్టుబడి పోగు చేసుకుని మిగులు విలువ ద్వారా వచ్చిన పెట్టుబడిని పోగు చేసుకుని, ఆ పెట్టుబడిని స్వదేశంలో కాకుండా విదేశాల్లో పెట్టుబడుల కింద పెట్టి, అంటే ఫైనాన్స్ మార్కెట్ కింద పెట్టి, అక్కడ లాభాలు అర్జించడం కోసం అవసరమైతే మిలిటరీని కూడా చేస్తారని అంటదన్నమాట. సో కొన్ని పాయింట్స్ కానీ చూసుకుంటే, సామ్రాజ్యవాదం ఆధిపత్యం గురించి కానీ మనం చూసుకుంటే, ఫైనాన్స్ క్యాపిటల్, మిలిటరీ క్యాపిటల్, పొలిటికల్ నో హౌస్ అన్నీ కూడా అన్నిటికీ మించి ఉండాలని, క్షమించాలి నేను పెద్ద స్వీకరణ కాదు, పాయింట్ చెప్పడానికి ట్రై చేస్తాను, ఆధిపత్యం చెలాయించడానికి ట్రై చేస్తుంది. సో ఇందులో ఆధిపత్యం ఏంటి? ఇప్పుడు మాన్రో సిద్ధాంతం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికా 5వ అధ్యక్షుడు అప్పటి వరకు దక్షిణ అమెరికాని దోచుకున్నటువంటి స్పెయిన్ కానీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, ఈ దేశాలన్నీ, తర్వాత ఏమో ఇంగ్లీష్ పీపుల్, వాళ్ళ నుంచి స్వాతంత్రం తెచ్చుకుంటుంది అక్కడ ఉన్నటువంటి అమెరికా ప్రభుత్వం, అమెరికా ప్రజలు, తెల్ల ప్రజలు. అంతకుముందంతా కూడా రెడ్ ఇండియన్స్ చంపేయడం అదంతా ఒక కథ. అయితే స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత
అప్పటికి దోపిడీ కొనసాగుతూ ఉంటుంది అమెరికా ఖండంలో. ఆ దోపిడీని అరికట్టడానికి మాన్రో ఏమి డాక్టరింగ్ చేస్తాడంటే దక్షిణ అమెరికా అంతా మాది అంటాడు, మీరు రాకూడదు ఇక్కడికి అంటాడు. అంటే కాలనీ అనమాట, సామ్రాజ్యవాదం అంటే విస్తరణవాదం. దక్షిణ అమెరికా అంతా మా బ్యాక్ యార్డ్ అంటాడు మాన్రో. ఆ సిద్ధాంతాన్ని అమలు చేసింది. అందులో భాగంగానే ఇప్పుడు దక్షిణ అమెరికాలో మొత్తం అన్ని దేశాలు కూడా అమెరికాకి, అమెరికా కార్పొరేట్స్కి, అమెరికా ఇండస్ట్రీకి ఒక బ్యాక్ యార్డ్ కింద ఉంచుకోవడానికి ట్రై చేస్తుంది. అందులో బొలీవియా అవ్వచ్చు, అర్జెంటీనా అవ్వచ్చు, బ్రెజిల్ అవ్వచ్చు, చిలీ అవ్వచ్చు, ఏదన్నా దేశాలు, ఎల్ సల్వడోర్, లేకుంటే పెరు, క్యూబా మీద దాడి, ఇవన్నీ కూడా మనం చూస్తుంటే ఏంటంటే ఒక ఆధిపత్యం అనమాట. దేనికి ఆధిపత్యం ఉండాలి, సామ్రాజ్యవాదం దేనికి ఆధిపత్యం ఉండాలంటే థియరిటికల్గా మనం చెప్పాలంటే ఈ రా మెటీరియల్ కోసం ఆధిపత్యం చలాయించాలి. దాని ఇండస్ట్రీకి రా మెటీరియల్ కావాలి. విచిత్రం ఏంటంటే ఈరోజు మళ్ళీ ఒక సినారియోలో కానీ మనం వస్తే ప్రపంచంలో మ్యానుఫ్యాక్చరింగ్ రంగం జీడిపిలో 20% మాత్రమే ఉంది. 80% జీడిపి అంతా కూడా సుమారు 75 నుంచి 80% సర్వీస్ సెక్టర్లో ఉంది. సర్వీస్ సెక్టర్ అంటే పరిశ్రమల మీద కాకుండా సర్వీస్ సెక్టర్లో ఉంది. అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇండస్ట్రియల్ క్యాపిటల్ని ఫైనాన్స్ క్యాపిటల్ డామినేట్ చేస్తుంది ఒకటి, లేకుంటే లాజిస్టిక్స్ ఇవన్నీ కూడా డామినేట్ చేస్తాయి, ఇన్సూరెన్స్ డామినేట్ చేస్తాయి, నో హౌస్ డామినేట్ చేస్తాయి, ఇట్లాంటి సెక్టర్లు అన్నింటినీ డామినేట్ చేస్తాయి. ఇక్కడ మనకి ఏమి చెప్పుకోవాలంటే ఈ జీడిపిలో ఉన్నటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కానీ చూసుకుంటే వస్తువులు, ఈ హాల్లో ఉన్నటువంటి బల్బ్స్, ఫ్యాన్లు, చైర్స్, టేబుల్స్, ఏదైనా సరే వస్తువులు, ఈ మైక్రోఫోను, ఇదంతా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లోకి వస్తే అందులో 100కి 30%, 29% పైగా చైనా తయారు చేస్తుంది. ప్రపంచంలో 29% చైనా తయారు చేస్తుంది, ఒక 15% అమెరికా చేస్తుంది, భారతదేశం కేవలం 3% తయారు చేస్తుంది. అంటే ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో చైనా విపరీతంగా దూసుకుపోతుంది. చైనా జీడిపి కానీ చూసుకుంటే మనం 2వ అగ్రస్థానంలో నుండి చాలా శరవేగంగా ప్రతి సంవత్సరం 5-6% జీడిపి గ్రోత్ రేట్తో చైనా ముందుకెళ్ళిపోతుంది. అమెరికా తట్టుకోలేకపోతుంది. అంటే ఒక 10 సంవత్సరాల్లో బహుశా అమెరికాతో సమంగా అయిపోతుంది, ఆ తర్వాత ఇంకా ముందుకెళ్ళిపోతుంది. పర్చేసింగ్ ప్యారిటీ అంటాం. అంటే పర్చేసింగ్ ప్యారిటీ అంటే ఏంటంటే వస్తువు విలువ అక్కడ ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది. అది కానీ పోలిస్తే చైనా ఎప్పుడో దాటేసింది అమెరికాని. అంటే ఉదాహరణకి ఎట్లా చెప్పాలంటే మనకు ఒక వాటర్ బాటిల్ ఇక్కడ 10 రూపాయలు ఉంటే, అంటే $1కి 9 వాటర్ బాటిల్స్, 10 రూపాయల వాటర్ బాటిల్స్ చిన్నవి, ½ లీటర్వి 10 బాటిల్స్ వస్తే అమెరికాలో ఒక వాటర్ బాటిల్ మీరు $2 పే చేయాలి. అంటే ఆ వస్తువు విలువలు ఒక్కో దేశంలో ఒక్కోలాగా ఉంటాయి. అయినప్పటికీ అమెరికా డాలర్ ఎందుకు ఆధిపత్యంలో ఉంది, అది కూడా ఆధిపత్యం అనమాట. ఈ ఆధిపత్యం హిస్టరీకి వెళ్తే అంటే ఈ సబ్జెక్ట్స్ అర్థం చేసుకుంటున్నా కానీ మనం ఇరాన్ వారు కానీ, లేకుంటే గాజా వారు కానీ, లేకుంటే ఇరాక్లో కానీ ప్రపంచంలో యుద్ధాల గురించి కొంచెం అర్థం చేసుకోవడం కొంచెం కష్టమవుతుంది. ఇది తెలుసుకుంటే కొంచెం సులభం అవుతుంది. సో అందు గురించి ఈ ఆధిపత్యం ఎట్లా జరగాలి అంటే ఒక టర్నింగ్ పాయింట్ ఏంటంటే 2వ ప్రపంచ యుద్ధం. 2వ ప్రపంచ యుద్ధ కాలంలో సోవియట్ యూనియన్ నెగ్గింది. కానీ ఎట్లా నెగ్గింది, చాలా కోల్పోయి నెగ్గింది, ఓడిపోయి నెగ్గినట్టు నెగ్గింది. ప్రతి కుటుంబంలో ఒకరు చనిపోయారు. మొత్తం 3 కోట్ల మంది జనాభా చనిపోయారు అక్కడ. మొత్తం అన్ని నగరాలు, స్టాలిన్గ్రాడ్, లెనిన్గ్రాడ్ ఏమైతే ఉన్నాయో, మాస్కో అన్నీ కూడా ధ్వంసం అయిపోయింది. మొత్తం ధ్వంసం అయిపోయింది. అప్పుడు వాళ్ళ దగ్గర ఆటం బాంబు లేదు, ధ్వంసం అయిపోయింది. కానీ నెగ్గారు. ఫ్యాసిస్టుల మీద రైస్టాగ్లో జెండా ఎగరేశారు. మొత్తం బెర్లిన్ పార్లమెంట్ భవనం మీద జెండా ఎగరేశారు. కమ్యూనిస్టులు సక్సెస్ అయ్యారు. సో ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈ ఆధిపత్యం అనే సబ్జెక్ట్లో కానీ మనం వస్తే సోవియట్ యూనియన్ వచ్చేస్తే అటు సోషలిస్ట్ దేశాలకు ర్యాంక్ పడినాయి కదా. భవిష్యత్తు సామ్రాజ్యవాద భవిష్యత్తు ఏంటి, సోవియట్ యూనియన్కి వ్యతిరేకంగా ఒక ఫ్రంట్ ఏర్పాటు చేయాలి. అది ఏ విధంగా ఆధిపత్యం చలాయించాలి, 3-4 పాయింట్స్ మనం మాట్లాడుకుందాం. ఒకటి ఏంటంటే డాలర్ మార్కెట్ని తీసుకురావాలి, డాలర్ ఆధిపత్యం తీసుకురావాలి, డాలర్ కరెన్సీని తీసుకురావాలి. ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ కరెన్సీగా డాలర్ ఉండాలనేది ఫస్ట్ పాయింట్. దీనికోసం బ్రెటన్ వుడ్స్ సిస్టమ్స్లో అని ఒక మీటింగ్ పెట్టుకుని ఒక 45 దేశాలతో డాలర్ని అంతర్జాతీయ కరెన్సీగా రికగ్నైజ్ చేశారు. అంతకుముందు 1920-30 వరకు కూడా బ్రిటిష్ పౌండ్ ఉండేది. కానీ డాలర్ ఎందుకు వచ్చిందంటే
రెండవ ప్రపంచ యుద్ధంలో నష్టపోయిన దేశం ఏదన్నా ఉంది అంటే పెద్ద దేశాలు అగ్ర దేశాలు అది అమెరికా. చాలా తక్కువ నష్టపోయింది. వాళ్ళ సైనికులు కోల్పోయింది కేవలం 3-4 లక్షలు మాత్రమే సైనికులు కోల్పోయింది. వాళ్ళ నగరాలు ఏమి ధ్వంసం కాల. కానీ వాళ్ళ ఆయుధాలు అమ్ముకున్నారు చక్కగా మొత్తం యూరోపియన్ దేశాలకి. ఆయుధాలు అమ్ముకోవడం ద్వారా విపరీతమైన గోల్డ్ వచ్చింది. అప్పట్లోనే 9,000 టన్నులు గోల్డ్ వచ్చింది వాళ్ళకి. సో ఈ గోల్డ్ని ఆధారంగా చేసుకుని డాలర్ ఎక్స్చేంజ్ పెట్టుకున్నారు. అంటే $1కి 1 ఔన్స్ బంగారం, 1 ఔన్స్ బంగారానికి $29, $30 ఫిక్స్ చేసుకుని డాలర్ను పెట్టుకున్నారు. నెంబర్ 1. అప్పటి నుంచి కంటిన్యూ అయింది. ఈ డాలరు 1960 దశకం వచ్చేసరికి అది ఫ్రాన్స్లో కానీ జర్మనీలో కానీ వీళ్ళు ఎదురు తిరిగారు. వాళ్ళు ఏమన్నారంటే, మేము సంచులు నిండుగా డాలర్ కాగితాలు తీసుకెళ్తుంటే కేవలం జేబులతో సరుకు కొనుక్కుంటున్నామని ఫ్రాన్స్ మొట్టమొదటిసారిగా వ్యతిరేకించి ఆ బ్రెటన్ వుడ్స్ సిస్టమ్ నుంచి బయటకు వచ్చేసింది ఫ్రాన్స్. తర్వాత జర్మనీ బయటకు వచ్చేసింది. వచ్చిన తర్వాత ఏంటంటే డాలర్ ఆధిపత్యానికి బ్రేక్ పెట్టడం మొదలైంది. తర్వాత 1970 సంవత్సరంలో పెట్రో డాలర్ వచ్చింది. అంతకుముందు ఆ డాలర్ కూడా వ్యతిరేకంగా వెళ్ళిన అరబ్ దేశాలన్నీ కూడా ఫైట్ చేసినాయి. సో డాలర్ ఆధిపత్యం తగ్గింది. సౌదీ అరేబియా ఏం చేసిందంటే, మేము మీ దగ్గర పెట్రోల్ కొన్నా డీజిల్ కొన్నా మీరు మా దగ్గర నుంచి మేమంతా డాలర్లో బిజినెస్ చేస్తామని. అంటే ఏంటంటే సౌదీ అరేబియా ఏ దేశానికి ఆయిల్ అమ్మినా, అంటే ప్రధానమైన దేశం కదా, మనకు డాలర్లతోనే ఇవ్వాలి. డాలర్ ఇవ్వాలంటే డాలర్కు ఒక కృత్రిమమైన మార్కెట్ ఏర్పడింది. సో అందు గురించి ఈ విషయం అంతా మనం మాట్లాడుకోవాలంటే డాలర్ మార్కెట్ అది ఒక మంచి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఎట్లా ఎక్స్ప్లోర్ చేసిందని. ఆ డాలర్ ప్రపంచ దేశాలు అన్ని దేశాలతో అమెరికాకి అప్పు ఉంది ఈరోజు. చాలా బహు తక్కువ దేశాలు, 4-5 దేశాలు, ఆస్ట్రేలియా ఒకటి, నెదర్లాండ్స్, కొంచెము బ్రెజిల్ అనుకుంటా, అట్లా 4-5 దేశాలు మాత్రమే అమెరికాకి అప్పులు ఉన్నాయి. ఇవన్నీ కలిపితే 100 బిలియన్స్, అంటే 100 × 100 కోట్లు డాలర్లు అంత కూడా అప్పు లేవు. కానీ భారతదేశానికి $45 బిలియన్ అప్పు ఉంది అమెరికా. ట్రేడ్ డెఫిసిట్ ప్రతి సంవత్సరం 40 నుంచి 50 బిలియన్ డాలర్లు అప్పు ఉంటుంది భారతదేశానికి. చైనాకి అప్పు ఉంది. చైనాకి సుమారు 300 నుంచి 400 బిలియన్ డాలర్లు అప్పు ఉంటుంది. ఇట్లా అన్ని దేశాలతో కూడా, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతో కూడా అప్పు. అయినప్పటికీ ఎందుకు చలాయించేస్తుంది అమెరికా? ఎందుకు చలాయించేస్తుందంటే, ఆ డాలర్ని పెట్టుకుని, డాలరు ఉంటేనే కానీ వస్తువులు కొనుక్కోలేని పరిస్థితి మనకి. అంటే ఏంటంటే, అమెరికా డెఫిసిట్లో ఉన్న, ట్రేడ్ డెఫిసిట్లో ఉన్న ఆ డాలర్ కోసం మనం ఏం చేస్తామంటే, పక్కన్న వాడికి ఎక్స్పోర్ట్ చేయడానికి ఇష్టపడం, కానీ అవసరమైతే డాలర్ కోసం తక్కువ ధరకి ఆ దేశాలకు అమ్మేస్తాం. అన్ని దేశాలు అట్లాగే అమ్మేస్తాయి. డాలర్ ఆధిపత్యం నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మిలిటరీ ఆధిపత్యం. మిలిటరీ ఆధిపత్యాన్ని ఏ విధంగా కంట్రోల్ చేసిందంటే అమెరికా 1949 సంవత్సరంలో నాటో కూటమిని ఏర్పాటు చేశారు. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ మీకు తెలుసు కదా, నాటో అనేది చాలా ఈరోజు కూడా సబ్జెక్ట్. అందులో ప్రధాన భాగస్వామి అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ అప్పట్లో ప్రారంభంలో. తర్వాత 50 దశకంలో జర్మనీ కూడా వచ్చింది, యూకే, ఇవన్నీ కూడా ప్రధాన భాగస్వాములు. ఈరోజు ప్రపంచంలో జరుగుతున్నటువంటి లేటెస్ట్గా మిలిటరీ ఖర్చుల్లో $2.5 ట్రిలియన్స్, అంటే 2.5 లక్షల కోట్ల డాలర్లు ప్రపంచంలో మిలిటరీ కోసం ఖర్చు చేస్తుంటే, నాటో దేశాలు అన్ని కలిపి సుమారు 60-65% ఖర్చు చేస్తున్నాయి. అందులో కేవలం ఒక అమెరికాయే 40% ఖర్చు చేస్తుంది. అంటే మిలిటరీ బలాన్ని ఉపయోగించి, అది F-35 అవనివ్వండి, అబ్రహం లింకన్ ఎయిర్ క్యారియర్స్ అవనివ్వండి, ఏదన్నా అవనివ్వండి, ఆ మిలిటరీ బలగం కోసం అమెరికా ప్రయోగిస్తుంది. ఎందుకు ప్రయోగిస్తుంది? ఆధిపత్యం కోసం కదా. లేకపోతే ఫైనాన్స్ మార్కెట్ని ఏ విధంగా అమెరికా డీల్ చేస్తుంది అంటే, దానికోసం ఈ బ్రెటన్ వుడ్స్ సిస్టంలోనే, మీకు చాలా మందికి తెలుసు కానీ నేను చెప్తున్నాను, నా రొటీన్గా నేను చెప్పదలుచుకున్నాను. ఈ బ్రెటన్ వుడ్స్ సిస్టంలోనే వరల్డ్ బ్యాంకు, IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ని ఏర్పాటు చేసింది. ఈ IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏం చేస్తాయంటే, అమెరికా దగ్గర డాలర్స్ ఉన్నాయి కదా, అదొక బాస్కెట్ క్రియేట్ చేసి అందులో పెట్టుకుని ఆ డబ్బుని డెవలపింగ్ కంట్రీస్కి లోన్స్ ఇవ్వటం మొదలు పెడుతుంది. డెవలపింగ్ కంట్రీస్కి లోన్స్ కూడా ఎట్లాగిస్తుంది అంటే, అంతా రీసెంట్గా కూడా మన భారతదేశం కూడా చాలా డబ్బులు తెచ్చుకుంటున్నాయి.
ఎట్లాగిస్తుందంటే డాలర్స్ ఇచ్చి చేతికి మాత్రం డాలర్స్ ఇవ్వదు రుణం. ఆ దేశంలో తయారైన వస్తువులు లేకపోతే ఆయా దేశంలో తయారైన వస్తువులు ఎవరైతే ఈ IMF వరల్డ్ బ్యాంక్ లోన్స్కి వెళ్తారో వాళ్ళకి ఇచ్చి ఆ వస్తువులకేమో ఎక్కువ రేట్లు పెట్టి వడ్డీలేమో ఎక్కువ గుంజి వడ్డీకి వడ్డీ చక్ర వడ్డీలు వేసి చివరికి వడ్డీలు కట్టడానికి జీడిపిలో 50% అర్జెంటీనా లాంటి దేశాలు 1980 దశకంలో కొలాప్స్ అయిపోయాయి. సౌత్ ఆఫ్రికా దేశాలన్నీ కూడా కొలాప్స్ అయిపోయాయి. అదొక పెద్ద కథ. అంటే ఏంటంటే ఈ వరల్డ్ బ్యాంకు IMF ద్వారా ఆర్థిక అజమాయిషీ కోసం, ఫైనాన్స్ మార్కెట్ కంట్రోల్స్ కోసం, ఫైనాన్స్ మార్కెట్లో ఇంకొక ఫైనాన్స్ మార్కెట్ ఎంతవరకు వెళ్తుందంటే ఫైనాన్స్ మార్కెట్ ఇండస్ట్రియల్ క్యాపిటల్ని కంట్రోల్ చేస్తుంది. అంటే ఇండస్ట్రియల్ క్యాపిటల్ అంటే ఇండస్ట్రీలో ఉన్న క్యాపిటల్ని, దానికి కావాల్సిన పెట్టుబడిని ఫైనాన్స్ మార్కెటే అందిస్తుంది. అందుగురించి ఏ దేశంలో ఏ ఇండస్ట్రీ ఉండాలి, ఏ ఇండస్ట్రీ డెవలప్ అవ్వాలి అంతా నిర్ణయించేది ఫైనాన్స్ మార్కెటే. దాని షేర్ మార్కెట్ ద్వారా అవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్ పెట్టుబడుల ద్వారా అవ్వచ్చు. అంటే ఫైనాన్స్ మార్కెట్ ప్రపంచ పరిశ్రమలు కంట్రోల్ చేయడమే కాకుండా ఫైనాన్స్ మార్కెట్ ఏం చేస్తుందంటే ఆ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రభుత్వాలను కూడా కంట్రోల్ చేస్తుంది తన ఇండస్ట్రీ ద్వారా, తన ఫైనాన్స్ మార్కెట్ ద్వారా. అది జరుగుతూ ఉంది. సో ఈ క్రమంలో అమెరికాకు ఎవరన్నా నచ్చలేదనుకోండి, నచ్చకపోతే ఏం చేస్తుందంటే ఆ గవర్నమెంట్ని పడగొడుతుంది. పడగొట్టడంలో అనేక మార్గాలు ఉన్నాయి. అది సాక్షాత్తు అమెరికాలో ఉన్న గొప్పతనం ఏంటంటే ముందు ఒక పని చేస్తుంది, నమ్మిస్తుంది జనాల్ని. ఒక 20-30 సంవత్సరాల తర్వాత లీక్ అవుతుంటాయి, CIA రిపోర్ట్లు లీక్ అవుతుంటాయి. ఆ లీక్ అయిన దాంట్లో ఏం చేస్తుందంటే అమెరికా ఏ విధంగా ప్రభుత్వాన్ని కూలుస్తాయి, ఫర్ ఎగ్జాంపుల్ చిలీలో ఎట్లా కూల్చింది, ఇట్లా అనేక ప్రభుత్వాలను కూల్చింది. సుమారు 70-80 ప్రభుత్వాలను కూల్చింది అమెరికా ప్రపంచంలో. ఏ విధంగా కూల్చింది, ఆ కూల్చడం ఎట్లా కూలుస్తుందంటే ఆ దేశంలో ఉన్నటువంటి అపోజిషన్స్కి ఫండింగ్ చేస్తుంది. అంటే అమెరికా ప్రో అపోజిషన్ ఉంటే ఫండింగ్ చేస్తుంది. అది ఉక్రెయిన్లో జరగవచ్చు, ఎక్కడైనా సరే అపోజిషన్ ఫండింగ్ చేస్తుంది. కావాలంటే అపోజిషన్ క్రియేట్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి లేటెస్ట్గా ఇరాన్ ఉందనుకోండి. ఇరాన్లో మీకు తెలుసు అక్టోబర్ నవంబర్ టైంలో, జనవరి ఈ పీరియడ్లో అక్కడ అల్లర్లు సృష్టించింది అమెరికా. అల్లర్లు సృష్టించితే ఇరాన్లో డెమోక్రసీ నశించిపోతుంది, ప్రజల మీద కాల్పులు జరుగుతున్నాయి కనుక మేము జోక్యం చేసుకుంటాము అని ట్రంప్ అన్నాడు కదా. దానికి ఫండింగ్ చేసిందంతా కూడా అమెరికా CIA. సో ఈ విధంగా అక్కడ ఫండింగ్ చేయటం ఒకటి, లేకుంటే అక్కడ మిలిటరీ తిరుగుబాట్లు జరగనివ్వడం, అవసరం అనుకుంటే హత్యలు చేయటము, అక్కడ వాళ్ళకి అనుకూలంగా లేని ప్రభుత్వాలని కూల్చేస్తుంది అమెరికా. ఆ ఆధిపత్యం కోసం కూల్చేస్తుంది. సో దీనికోసం ప్రపంచంలో మిలిటరీలో సుమారు ఒక 700-800 మిలిటరీ స్థావరాలు ఉన్నాయి అమెరికాకి. ఒక 70-80 దేశాల్లో 800 వరకు మిలిటరీ స్థావరాలు ఉన్నాయి. అందులో ఎక్కువ మిలిటరీ స్థావరాలు ఉన్నవి జపాను. ఎక్కువ మంది ట్రూప్స్ ఉంటాయి అక్కడ. జపాన్లో చాలా బాగా పవర్ఫుల్గా ఉంది. జర్మనీలో ఉన్నాయి, యూకేలో ఉన్నాయి. మొదటి స్థానంలో ఉండే దేశాలు ఇవి. ఇటలీలో ఉన్నాయి, స్పెయిన్లో ఉన్నాయి, ఇట్లాంటి దేశాలు. దీనికి తోడు మన ఇప్పుడు జరుగుతున్న కేంద్ర బిందువు అయినటువంటి పశ్చిమాసియాలో ఒక 9-11 చోట్ల దీనికి కేంద్రాలు ఉన్నాయి. సో అందుగురించే ఇప్పుడు ఇరాన్ ఏమంటుందంటే మీరు నా దేశం మీద దాడి చేశారు, మా దేశ అధ్యక్షుడిని చంపేశారు, ఖొమైనీని చంపేశారు, సుప్రీం లీడర్ని, దేశ ప్రజలను చంపేశారు, స్కూల్లో 170 మంది స్కూల్ పిల్లల్ని చంపేశారు, దాడి చేశారు, దేశంలో 2000 మంది వరకు చనిపోయారు. నేను ఎవరి మీద దాడి చేయాలి? నేను అమెరికాకి నా క్షిపణి వెళ్ళదు కదా, నాకు అంత శక్తి లేదు కదా. నా ఇరాన్ శక్తి ఎంత? ఇరాన్ శక్తి ఎంతంటే ఒక సంవత్సరానికి $10-11 బిలియన్ ఖర్చు చేస్తుంది మిలిటరీ. 10 × 100 కోట్ల డాలర్లు అంటే ఒక $1000 ఇరాన్ తన మిలిటరీ ఖర్చు చేస్తుంది. అమెరికా ఎంత ఖర్చు చేస్తుంది? $1 ట్రిలియన్ వరకు ఖర్చు చేస్తుంది. అంటే $1,00,000 కోట్ల.
సో నేను మీ దగ్గరికి వెళ్ళి మీరు చేయలేను కదా, అందుగురించి నేను ఏం చేస్తాను, నా డిఫెన్స్ కోసం ఏం చేస్తానంటే స్థావరాలు ఉన్నాయి కదా, మీ స్థావరాల మీద నేను దాడి చేస్తాను. పశ్చిమాసియా దేశాల్లో ఉన్న 11 దేశాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాల మీద నేను దాడి చేస్తాను. అమెరికా ఎంబసీల మీద దాడి చేస్తాను. అమెరికా ఎంబసీ అంటే ఏంటంటే మన భాషలో ఏ దేశమన్నా ఒక కార్యాలయం ఉందనుకోండి, ఒక రాయబార కార్యాలయము మన ఇండియాలో న్యూఢిల్లీలో చాణక్యపూర్లో రాయబార కార్యాలయాలు ఉంటాయి. ఈ రాయబార కార్యాలయాలు 4 గోడతో సహా ఆ లోపల ప్లేస్ అంతా మన దేశం కాదు, మీరు అది గ్రహించాలి. అది అక్కడ మన రూల్స్ వర్తించవు, మన చట్టాలు వర్తించవు, అది వాళ్ళ దేశమే అది. సో అందు గురించి ఇరాన్ ఏం చేసిందంటే ఆ దేశాల్లో ఉన్నటువంటి ఎంబసీల మీద, ఆ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాల మీద దాడి చేసింది. కానీ ఆ దేశ ప్రజల మీద దాడి చేయట్లా. ఇది మనకి ఇంటర్ప్రిటేషన్లో ఎలా ఉంటుందంటే ఆ దేశాల మీద దాడి చేసినట్టు ఉంటుంది, కానీ వాస్తవానికి కాదు. నేను మిమ్మల్ని దాడి చేయలేను కదా, డైరెక్ట్గా మీ దగ్గర రాలేను కదా, అంతకు చెప్పండి నాకు లేదు కదా. అయితే తనకు నిజంగా శక్తి ఉంటే డిగో గార్షియా మీద దాడి చేసింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్. 1975 సంవత్సరంలో చెన్నైలో మేము ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ తరఫున డిగో గార్షియా ఈజ్ ఏ జాన్ ఆఫ్ పీస్ అని ఒక మహాసభకి అటెండ్ అయ్యాం. అప్పుడు నేను 10th క్లాస్ జస్ట్ కంప్లీట్ అయ్యాను. డిగో గార్షియాని శాంతి మండలంగా ఉంచాలని ఒక కాన్ఫరెన్స్ అప్పట్లో చేసాం. ఆ తర్వాత డిగో గార్షియా మీద సోవియట్ యూనియన్ కానీ చైనా కానీ ఏ సోషలిస్ట్ దేశం ఒక బాంబు వేయటం అనేది ఏం జరగలే. కానీ మనగడగా ఇరాన్ ఇచ్చింది 2 పెద్ద క్షిపణులు వేసింది. 4000 కిలోమీటర్ల దూరంలో ఉన్న డిగో గార్షియా మీద దాడి చేయగలిగింది. సో అందుగురించి ఈ మిలిటరీ పవర్, మిలిటరీ ఆధిపత్యం కోసం చేస్తుంది. ఈ ఆధిపత్యం దేనికోసం చేస్తుంది? రా మెటీరియల్ కోసం చేస్తుంది. మనం ఈ సబ్జెక్ట్స్లో పాలస్తీనా సబ్జెక్ట్స్ చెప్పకపోతే మనం కరెక్ట్గా న్యాయం చేసినట్టు అవ్వం. పాలస్తీనా సబ్జెక్ట్ అదంతా ఒక టాపిక్గా మనం ఎన్నుకోవాలి యాక్చువల్గా. కానీ సాధ్యమైనంత వరకు నేను 5-10 నిమిషాల్లో చెప్పడానికి ట్రై చేస్తాను. అందరికీ తెలుసు, అయినప్పటికీ నేను చెప్పాలి, చెప్పకపోతే మళ్ళీ నాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండదు. పాలస్తీనా అనేది పాలస్తీనా ప్రజలదే. పురాణంలో ఇజ్రాయెల్ ఉంది, అది కరెక్టు. ఇజ్రాయెల్ ఒకప్పుడు ఉండేది, వాళ్ళంతా బయటకు వెళ్ళిపోయారు. కాలక్రమేణా పాలస్తీనా ఆ భూభాగం అంతా పాలస్తీనా భూభాగం. ఇజ్రాయెల్ ఏంటి? పురాణంలో చెప్పినట్టుగా అబ్రహంకి ఆ పురాణంలో చెప్పినట్టుగా ఆ కనబడి భూభాగం అంతా అఖండ ఇజ్రాయెల్ అని వాళ్ళు వాదిస్తారు. అఖండ భారత్ లాగా అఖండ ఇజ్రాయెల్ అని వాళ్ళు వాదిస్తారు. సో ఇజ్రాయేల్ దేశం 19వ శతాబ్దం మొదట్లో అక్కడ ఎవరు యూదులు లేరు. ఆటోమన్ సామ్రాజ్యం ఉంది. ఆటోమన్ సామ్రాజ్యం అంటే టర్కీ సామ్రాజ్యం. టర్కీ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, రష్యన్స్ ఒక ఫ్రంట్ అయితే, జర్మనీ, ఆటోమన్ సామ్రాజ్యం ఒక ఫ్రంట్గా వాళ్ళు కలిసి పనిచేశారు. కానీ అక్కడ గ్రౌండ్లో ఉండి తుపాకీ పెట్టుకున్నది ఎవరంటే భారతీయులు, అరబులు ఎక్కువ మంది. అంటే రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఆ దేశ పౌరులు, ఆ స్వాతంత్ర పోరాటాల కోసం ఫైట్ చేస్తున్న పౌరుల్ని అక్కడికి తీసుకెళ్లి యుద్ధంలో వాడుకుంది బ్రిటిష్. అందులో మన భారతీయులు కూడా ఉన్నారు. మన ఇండియన్ గేట్ దగ్గర చూస్తే ఆ మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయినటువంటి భారతీయుల పేర్లు కొన్ని వేల పేర్లు ఉంటాయి. అదేవిధంగా అరబ్బులు కూడా చాలా మంది అక్కడ 2-3 లక్షల మంది ప్రాణాలను అర్పించారు వాళ్ళు. అండర్ వన్ కండిషన్. ఆ కండిషన్ ఏంటంటే యుద్ధంలో నెగ్గిన తర్వాత పాలస్తీనా దేశాన్ని గుర్తించాలి, పాలస్తీనా భూభాగం ఇవ్వాలి ఒకటి. అదేవిధంగా ఇరాకు, జోర్డాను, లెబనాను ఇట్లాంటి దేశాలను గుర్తించాలి, ఈజిప్టు ఇట్లాంటి దేశాలను గుర్తించాలి. కానీ చూడండి విచిత్రం, చూడండి సామ్రాజ్యవాదం ఎట్లా చేస్తుందంటే ఇస్తామని ఒప్పుకుని పటం మీద, పశ్చిమ ఆసియా పటం మీద ఒక స్కేల్ పెట్టి, లిటరల్గా చెప్తున్నాను, ఇది వాస్తవం జరిగింది. సైన్స్ పీకోట్ అని 2 ఫారిన్ మినిస్టర్స్ పటం మీద, పశ్చిమాసియా పటం మీద ఆటోమన్ సామ్రాజ్యం మీద ఒక స్కేల్ పెట్టి ఒక లైన్ గీసి పై భాగం అంతా నార్త్ అంతా కూడా ఫ్రెంచ్ది, సౌత్ భాగం అంతా కూడా ఇంగ్లీష్ది, బ్రిటిష్ వాళ్ళది అని చెప్పేసింది. అందులో వస్తుంది ఇజ్రాయెల్ అనే భాగం, లేకపోతే పాలస్తీనా అనే భాగం. పాలస్తీనా భాగమే వస్తుంది. ఇజ్రాయెల్ అప్పుడు టాపిక్లో లేదు, పాలస్తీనాకి ఇస్తారు. పాలస్తీనాకి భూభాగం ఇచ్చినట్టే ఇచ్చి ఆ మ్యాండేట్ అంతా పరిపాలన పగ్గాలన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళ చేతిలో 1945 వరకు బ్రిటిష్ వాళ్ళే ఉంచుకున్నారు.
వాళ్ళకి పరిపాలన అధికారులు లేవు. ఈలోగా ఏం జరిగిందంటే, నేను తొందరగా చెప్పేసి ఈ సబ్జెక్ట్ నుంచి బయటకు వస్తాను. ఈలోగా ఏం జరిగిందంటే బెల్ఫోర్స్ డిక్లరేషన్ అని ఒకటి ఉంటుంది. ఈ బెల్ఫోర్స్ డిక్లరేషన్ ఏంటంటే పాలస్తీనా భూభాగంలో యూదులు వచ్చి తలదాచుకోవచ్చు. యూదుల రాజ్యం కాదు, యూదుల స్టేట్ కాదు, ఇజ్రాయిల్ అనే పదం కూడా లేదు అక్కడ. పాలస్తీనా భూభాగంలో యూదులు తలదాచుకోవడానికి అవకాశం ఇచ్చారు, ప్రపంచంలో ఎక్కడున్నా రావచ్చని. ఈ 1917 నుంచి 1919 నుంచి ఈ ప్రాసెస్లో 1945 మధ్యలో వీళ్ళంతా కూడా ప్లాన్డ్గా సిస్టమేటిక్గా ప్రపంచంలో ఉన్న యూదులందరినీ అక్కడ తరిమి కారు చౌకగా అక్కడ ల్యాండ్స్ అన్ని పాలస్తీనా దగ్గర కొనేసి చాలా వరకు భూభాగం ఆక్యుపై చేశారు. అది 1948 సంవత్సరం ఐక్యరాజ్య సమితి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ల్యాండ్ని డివైడ్ చేస్తారు, 2 దేశాలుగా డివైడ్ చేస్తారు. ఒకటి ఇజ్రాయేల్, ఒకటి పాలస్తీనా. 54 భూభాగం ఏమో ఇజ్రాయేల్కి వెళ్ళుద్ది, 44% ఏమో పాలస్తీనాకు వస్తుంది, ఇంకా 2% ఏమో జెరూసలేం ఏమో ఒక స్వయం ప్రతిపత్తి గల రాజధానిగా డిక్లేర్ చేస్తారు యునైటెడ్ స్టేట్స్ తరఫున. ఇచ్చారు కానీ ఎప్పుడు పాలస్తీనాకి దేశం ఇవ్వాల. ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు కూడా ఇవ్వాల, రీసెంట్గా గాజా కూడా ఇవ్వాల. పైగా ఉన్న వాళ్ళంతా కూడా మాట్లాడి చేస్తున్నారు, ఇటు గాజాలోని అటు వెస్ట్ బ్యాంక్లోని. ఎందుకు చేస్తున్నారు అంటే చాలా ప్లాన్డ్గా, సామ్రాజ్యవాదం చాలా ప్లాన్డ్గా పశ్చిమ ఆసియాలో ఉన్నటువంటి 48% ముడి చమురు మీద ఆధిపత్యం కోసం చాలా ప్లాన్డ్గా ఇజ్రాయెల్ అనే ఒక స్టేట్ని క్రియేట్ చేశారు వాళ్ళు. ఆ ఇజ్రాయెల్ స్టేట్ యొక్క భూమి ఏంటంటే, భూమికి ఏంటంటే తను పోషించే పాత్ర ఏంటంటే అక్కడ అమెరికా స్థావరాలు ఉంటాయి. అమెరికాకి ఇజ్రాయేలు ఇట్ ఈస్ అవుట్ పోస్ట్ లాంటిది, 51వ రాష్ట్రం లాంటిది ఇజ్రాయేల్. సో ఇప్పుడు అక్కడ పశ్చిమాసియాలో ఉన్నటువంటి 48% భూభాగాన్ని మీద ఆధిపత్యం కోసం ఇజ్రాయేల్ని వాడుకుంటుంటారు. అందులో భాగంగా ఇజ్రాయేల్ ఏం చేస్తుందంటే అక్కడ కంట్రోల్ చేస్తుంది, దానికి వ్యతిరేకంగా ఎవరో వచ్చే ప్రసక్తి కనపడదు. ఒకటి, ఎవరైనా అమెరికా ఆధిపత్యాన్ని ప్రశ్నించి, అమెరికా డాలర్ను ప్రశ్నించి, అది ఇరాన్లో అవనివ్వండి, ఇరాక్లో అవనివ్వండి, యెమెన్లో అవనివ్వండి, సిరియాలో అవనివ్వండి, లెబనాన్, జోర్డాన్ ఇట్లాంటి దేశాల్లో ఎవరైనా కానీ అమెరికా ఆధిపత్యాన్ని కానీ చాలా ప్రశ్నిస్తే ఆ దేశంలో సద్దాం హుస్సేన్ ఏం చేశారు, ఒక రీజన్ పెట్టారు, కెమికల్ వెపన్స్ అని ఆయన చంపేశారు. 20 సంవత్సరాల నుంచి అక్కడ మొత్తం మీద అమెరికాకి కొన్ని $1 ట్రిలియన్ ఖర్చు అయింది. వచ్చిన తర్వాత పరిస్థితులు ఏంటనేది, అది లీబియాలో ఎలాగుండేది, లీబియా ఇప్పుడు ఏమి విధమైంది, కుక్కల చెప్పిన ఇస్తున్నకు తయారైంది. యుగోస్లావియా దేశం ఏమైంది. సో ఈ విధంగా ఏంటంటే ఇరాక్ ఏమవుతుంది, సిరియా పరిస్థితి ఏంటి. సిరియా నేను స్వయంగా వెళ్ళాను, నేను మా కంపెనీ తరఫున. నేను ఏంటంటే అగ్రికల్చర్ ఇంజనీరింగ్ చేశాను జర్మనీలో. అక్కడ సర్వీస్ చేసేటప్పుడు నేను సిరియా 2-3 సార్లు వెళ్ళా, 3 సార్లు వెళ్ళా సిరియా. సిరియా మంచి అందమైన ప్రదేశం, మౌంటైన్స్ ఉన్న ప్రదేశం. గోలెన్ హైట్స్ ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ ఆక్యుపై చేసింది అనుకోండి, చాలా కలకలలాడే కంట్రీ. ఇప్పుడు ఎట్లా అవుతుందంటే సిరియా పరిస్థితి తింటానికి తిండి ఉండట్లా. సిరియా నుంచి ఇప్పుడు సుమారు ఒక 8-9 లక్షల మంది వలసలకు వెళ్ళిపోయారు. వలసల కంటే ఇంక ఉండలేని పరిస్థితి. అంటే మన ఇల్లుని ఎప్పుడు ఏ పరిస్థితుల్లో వదిలేస్తామంటే ఇక అది మనకు తినడానికి తిండి ఉండదు, తాగు నీరు ఉండదు, మనల్ని బహిష్కరిస్తే సమాజం అంటేనే మన సొంత ఇల్లుని, సెంటిమెంట్గా మనం ఉన్న సొంత ఇల్లుని, మన సొంత చుట్టుపక్కల ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోయామంటే వలసలు ఓ మూట కట్టుకుని వెళ్ళిపోతాం. అట్లాంటి పరిస్థితి మనకు లేదనుకోండి ఆ పరిస్థితి. సో అట్లాంటి సిరియాలో వలసలు ఒక 8-9 లక్షల మంది. ఇజ్రాయేల్ మొట్టమొదటిసారి పాలస్తీనా మీద యుద్ధం చేసినప్పుడు 7 లక్షల మంది వలసలకు వెళ్ళిపోయారు, 70,000 మంది చనిపోయారు. అంటే ఇజ్రాయేల్ మీద దాడి హమాస్ చేసింది కేవలం 1 సంవత్సరం క్రితమే, అది 2 సంవత్సరాల క్రితమే అక్టోబర్లో మీరు అనుకోవద్దు. మొత్తం ఈ పరంపరలో అనేక లక్షల మందిని చంపింది ఇజ్రాయేల్ పాలస్తీనియన్ని. వీళ్ళు ఉనికి చాటుకోవడం కోసం 4 క్షిపణులు వేశారు అంతే. అది అంటే చరిత్ర ఎక్కడి నుంచి చెప్తుందంటే, ఇప్పుడు పాలస్తీనా చరిత్ర ప్రపంచ మీడియా అక్టోబర్ నుంచి చెప్తుంది, 2024 అక్టోబర్ నుంచి. అది వాస్తవం కాదు. సో అందు గురించి ఈ పాలస్తీనా మీద అడ్డు పెట్టుకుని, ఇజ్రాయెల్ని అడ్డు పెట్టుకుని పశ్చిమాసియా మీద కంట్రోల్ చేయడం కోసం ముడి చమురు ఒక మార్గం.
48% ముడి చమురు. అందులో ఈ 48%లో 25% అంటే 12-13% ఇరాన్ దగ్గర ఉంది ముడి చమురు. వెనుజువేలాలో మనందరికీ తెలుసు సుమారు 18-19% ముడి చమురు ఉంది.